యుఎస్ లో జాబ్ వదిలేసి ఏది డాలర్స్ వదిలేసి ఇక్కడ జర్నలిజం దట్టు న్యూస్ పేపర్ లో అంటే యుల్ గెట్ పీనట్స్ ఉంది. పీనట్స్ వస్తాయి. మరి ఎట్లా కుడ్ యు మేనేజ్? ఇంట్లో పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటాయి. పాలిటిక్స్ అంటే డెఫినెట్లీ ఎంత కవర్ చేసినా మీ బీట్ అదే అయింది. సరే బీఆర్ఎస్ కవర్ చేస్తున్నారు అన్నారు, తర్వాత కాంగ్రెస్ పర్సన్ లేకపోతే అది కూడా కవర్ చేస్తారు. కానీ మీకు పర్సనలీ ఒక ఇంక్లినేషన్ ఉంటుంది కదా, అట్లా ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఉండదు తెలుసా, కొన్ని రోజులు చూసినాక నేను చెప్పాను, ఐఎమ్ నాట్ హియర్ టు పాస్ జడ్జ్మెంట్స్, ఐఎమ్ హియర్ టు పుట్ పర్స్పెక్టివ్స్. మీ పర్స్పెక్టివ్ లెవెల్ నాకు ఐఎమ్ అ నాన్ పార్టిషన్ అని నేను పోతా. జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుండి రాలే కానీ మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. సో జస్ట్ ఒక వెబ్ లో వర్క్ చేశారు అండ్ ఆ డిఫరెన్స్ మీరు ఆల్ ది టైమ్ నోటీస్ చేస్తారు కదా. మా ఎడిటర్ ఒకటి నాకు చెప్పింది, నన్ను నార్మల్ గా హౌ దే హాయ్ బీఆర్ఎస్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా బీఆర్ఎస్ వస్తుందని అనుకున్నాం. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్? ఏం జరిగింది అండ్ వాట్ అంటే బీఆర్ఎస్ ఎక్కడ ల్యాకింగ్ అయింది అక్కడ? వాట్ ఐ అనలైజ్డ్ వై బీఆర్ఎస్ ఫెయిల్డ్ అన్న ఐ మీన్ కుడెంట్ మేక్ ఇట్ అన్న దాంట్లో కేటీఆర్ గారితో అంటే దగ్గర నుండి చూసారైనా వర్క్ చూసారు అండ్ నిజంగానే ఐటీ ఇండస్ట్రీ కానీ అంతకుముందు ఎంత ఉన్నా కూడా కేటీఆర్ గురించి ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడము ఆ థింగ్స్ అన్ని ఎక్కువ హైప్ అవ్వడము జరిగింది కదా. అది నిజంగా అంత హైప్ ఉందా అసలు? ఎఫర్ట్స్ పెట్టలేదు ఆడుతుంటే టీ హబ్ లో మిస్ వాళ్ళు చేస్తున్నారు. టీఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, చేతిలో బతుకమ్మ థింగ్స్ అన్ని చాలా చేంజ్ అయిపోయినాయి కదా. అప్పుడు ఎట్లా కవర్ చేశారు, ఎట్లా చూసారు ఆ పర్స్పెక్టివ్? నా పర్సనల్ ఒపీనియన్, ఐ డెంట్ లైక్ చేంజింగ్ ద తెలంగాణ తల్లి. ఎందుకంటే అది ఉద్యమం టైంలో వచ్చింది. అది ఇట్లాంటి చేంజెస్ ఇప్పుడు టీజీ నుండి టీఎస్ ఇవన్నీ ఎందుకు చేస్తారు అసలు? యాక్చువల్లీ టీజీ వాజ్ అన్ ఎమోషన్. నాకు గుర్తుంది, నేను మా ఊరికి పోయి వస్తుంటే హలో హాయ్ నవీనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జనరలీ ఏదైనా ఇంటర్వ్యూ కానీ పాడ్కాస్ట్ కానీ అయినప్పుడు కాన్వర్జేషన్ మధ్యలో నవ్వడము లేదంటే అయిపోయిన తర్వాత ఆ ర్యాప్ బిల్డ్ అయిన తర్వాత కాన్వర్జేషన్ వేరే ఉంటుంది. బట్ మీతో మాత్రం ఫస్ట్ వైబ్ నుండే చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. మీది మీ తెరంగేట్రం ఇంటర్వ్యూ అని కూడా చెప్పారు. సో ఇప్పటి వరకు మొత్తం న్యూస్ పేపర్ రిపోర్టింగ్ రైటింగ్ అంతా ఉండే అండ్ ఫస్ట్ టైం వీడియో పాడ్కాస్ట్ చేస్తున్నాం కదా. ఓకే, సో మీరు ఇప్పటివరకు మీరు మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదేమో. ఓకే, సో మీరు ఇన్స్టాలో ఒకటి ఉంది, ఎవడైనా ఏమైనా అనుకొని ఎరాలో ఉన్నా అని చెప్పి, దట్ మంచిగా అనిపించింది నాకు. అంటే ఏంది బ్రీఫ్? యాజ్ అ జర్నలిస్ట్ మనం ఎన్నో రాస్తాము, కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు, ఎవడెవడో ఏదేదో అంటూనే ఉంటాడు. అది మనల్ని ఎఫెక్ట్ చేయొద్దని ఎవడైనా ఏమన్నా అనుకొని నేను చేసేది నేను చేస్తా అని, అందుకని అది ఈయన ఎవడైనా ఏమైనా అనుకొని ఎరా ఇది నా ఎరా, నువ్వు నచ్చింది అనుకో, నాకు నచ్చింది నేను చేస్తాను. అందరు కూడా అలానే ఉండాలి, ఎవడో వాలిడేషన్ ఒపీనియన్ కోసం ఎందుకు? అంతే, పర్ఫెక్ట్. ఇంకా ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉన్నాం అనుకో ఇంకా చాలా ఎక్కువ ఉంటది. రోజు జడ్జ్మెంట్స్ ఉంటాయి, అవన్నీ ఆ బరువు, ఆ వెయిట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ మనం తీసుకోలేము. అనుకోండి మీకు నచ్చింది అనుకోండి, ఇది అనుకోండి, అది అనుకోండి, నాకేం పోయేది ఉంది, నా పని నేను పని చేస్తున్నానా, నాకు శాలరీ వస్తుందా, దాని వరకే నేను ఉంటాను. ఓకే, సో మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. బీటెక్ చేసిన తర్వాత జర్నలిజం అలాంటిది ఏదీ చేయలేదు, డైరెక్ట్ న్యూస్ పేపర్ రైటింగ్ ఎట్లా వచ్చారు? నేను బీటెక్ చేసిన తర్వాత డెలాయిట్ లో 7 years పనిచేసాను అండ్ నేను యుఎస్ లో ఉండే. ఎప్పుడు మధ్యలో ఒకసారి ఇలా జర్నలిజం ట్రై చేయాలి అని చెప్పి, అది 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకుంటా, ఇట్లనే ఎవరో అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది ఒక పొలిటీషియన్ని, నాకు కూడా అట్లా చేయాలని ఉంది అని చెప్పిన. మా ఇంట్లో వాళ్ళే పిచ్చా, ఇంత మంచి శాలరీతో ఇంత పైసలతో వస్తున్న జాబ్ వదులుకుంటావా అని. అయితే దాని కింద అక్కడ హెచ్ఎంటీవీలో స్క్రోలింగ్ వచ్చింది, పీపుల్ హూ వాంట్ టు జాయిన్ ద స్కూల్ ఆఫ్ జర్నలిజం అని. నేను అప్లై చేసిన, నేను క్లియర్ అయినా. దెన్ ఇంగ్లీష్ అవంతా చూసి దేవర్ లైక్ వెబ్లో తీసుకున్నారు. 1 month చేసినారు. హౌ ఐ వాజ్ యాక్చువల్లీ డూయింగ్, డెలాయిట్లో పని చేసుకుంటూనే 2-3 hours కోసం హన్స్ ఇండియాకి వెళ్ళి వస్తుండే అనమాట. అక్కడ పెద్దగా ఏం లేదు, ఓన్లీ స్పాట్ రిపోర్టింగ్ ఆ రోజు జరిగింది, ఫీల్డ్ కూడా కాదు, వెబ్లో. తర్వాత 2016లో యుఎస్లో ఉండే నేను. నాకు కావాల్సిన చాలా ఫేవరెట్ ప్రాజెక్ట్ అనమాట వచ్చింది. అది వచ్చిన 2 రోజులకి నాకు అది చేయాలనిపించలేదు. ఓకే, ఇట్ లుక్స్ వెరీ రాడికల్,
ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీ వన్ టు డూ సచ్ థింగ్స్. కానీ అట్లా అయ్యింది. నేను మా మమ్మీకి ఫోన్ చేసి నేను వచ్చేద్దాం అనుకుంటున్నా అన్న. మా డాడీకి చెప్పిన, మా డాడీ అయితే వచ్చే అన్నారు. మా మమ్మీ ఏమో ఆలోచించుకో అది అన్నారు. బికాస్ యూఎస్ నుంచి డాలర్స్లో ఎర్న్ చేసుకుంటుంది. అలానే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ రిచ్ క్రేజీ కూడా కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ మై డాడీ వాజ్ ఓకే అండ్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. వచ్చేసిన 2-3 months బ్రేక్. తెలుగు 360 అనే వెబ్సైట్లో జాయిన్ అయినా అనమాట. ఏం లే, ఖాళీ కూర్చోవద్దు, ఏదో ఒకటి చేయాలని. వాళ్ళు కూడా దే గేవ్ మీ సచ్ అ ఈజీ వర్క్. అంటే టీవీలో చూసి రాసుడే ఉండే అక్కడ. ఓకే ఓకే. ఈవెన్చువల్లీ దే రియలైజ్డ్ ఈమె దీనికన్నా ఎక్కువ చేయగలదని స్టార్టప్స్ని ఇంటర్వ్యూ చేయమన్నారు. అయితే ఒక రోజు ఏమైంది, కేటీఆర్ బర్త్డే ఉండే. వాళ్ళు ఏమన్నా రాయి, కేటీఆర్ బర్త్డే కదా, మనము బర్త్డే రోజు ఏమైనా రాద్దాం. ఆయన గురించి రాసిన, ఆయన రీట్వీట్ చేసి థ్యాంక్ యూ అన్నాడు. ఓకే. అయితే దాన్ని చూసి ఒక డీసీ జర్నలిస్ట్ నన్ను కాంటాక్ట్ చేసి, మంచి రాస్తున్నారు మీరు, నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను, థ్యాంక్ యూ అని చెప్పి జాబ్లు ఉన్నాయని అడిగిన. అప్పటిదాకా నాకు ఎవరు తెలియదు జర్నలిజంలో. సో సంబన్ రియల్ టైమ్ జర్నలిస్ట్ కాంటాక్టింగ్ ఉన్నాయి, అప్లై చేయండి, రెజ్యూమే ఇవ్వండి అంటే వెళ్ళిన, అప్లై చేసిన, వచ్చేసింది. ఓకే. సో దట్ ఈస్ మై జర్నీ టు ప్రింట్. ఓకే. అట్లా న్యూస్ పేపర్లో స్టార్ట్ అయ్యాను. డెక్కన్ క్రానికల్లో ఆల్మోస్ట్ 1 year పనిచేశాను. బట్ 1 yearలో చాలా నేర్చుకున్నా, బికాస్ ఎడిటర్ వాస్ వెరీ స్ట్రాంగ్ లేడీ. అట్లా ఉట్టి కూర్చొనియదు, అన్నిటికీ పంపించేది. ఫస్ట్ ఇయర్లో నేను చాలా ఒపీనియన్ పీసెస్తో సహా అన్ని రాపించింది. దెన్ పయనీర్లో జాయిన్ అయ్యాను. పయనీర్ యాక్చువల్లీ ఇండియా సెకండ్ ఓల్డెస్ట్ న్యూస్ పేపర్, కానీ ఇక్కడ స్టార్ట్ అయింది ఓన్లీ 6 years అయింది. నేను జాయిన్ అయ్యి 5 years అయింది. సో ఐ బీన్ దేర్. అక్కడ ప్రింట్లోనే ఉన్నాను. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. అంటే ఆన్ ఫీల్డ్ వెళ్ళారా? ఆల్వేస్ ఆన్ ఫీల్డ్. డీసీలో నాకు ఫస్ట్ డే నేను జాయిన్ అయిన రోజు కూడా మార్నింగ్, ఐ నో ద స్టోరీ ఆల్సో దట్ ఐ రోట్. షీ షటిల్స్ మీద సైబరాబాద్ ఏరియా కవర్ చేయమన్నారు, ఐటీ కవర్ చేయమన్నారు. సైబరాబాద్ ఏరియాలో షీ షటిల్స్ అని ఫ్రీ బస్ పెట్టారు. ఆ ఫ్రీ బస్ ఎలా పనిచేస్తుందో ఫ్రీ బస్లో తిరిగేసి రమ్మన్నారు. ఐ వెంట్. అలా ఎవ్రీడే అసైన్మెంట్ ఆన్ ఫీల్డే ఉండింది. ఫస్ట్ 15 days అయ్యాక మన వల్ల కాదు ఇది అనుకున్నా. బట్ ద గై హూ హెల్ప్ మీ కదా, ఆయన అన్నారు ఇంకో 1 week చూడు, అవ్వకపోతే అప్పుడు మొత్తానికి మానే అన్నారు. ఆ మోటివేషన్కి ఇంకా మానేయలేదా అని. దాని తర్వాత ఎప్పుడు ఐ నెవర్ థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఇంకా ఎప్పుడు. ఓకే. సో ఆల్వేస్ ఆన్ ఫీల్డ్. అందుకనే చాలా పొలిటికల్ బీట్లో స్పెషల్లీ ఐ కవర్ లార్జ్లీ దాట్. నేను చూసింది ఏంటంటే అమ్మాయిలు చాలా తక్కువ వస్తారు. సో ద అడ్వాంటేజెస్ పీపుల్ విల్ ఈజీలీ రికగ్నైజ్ యూ, అండ్ ఇఫ్ యు ఆర్ ఆన్ ఫీల్డ్ యూ విల్ బి రికగ్నైజ్డ్ ఈవెన్ మోర్ ఈజీ. ఓకే. సో అంటే ఇప్పుడు పొలిటికల్ బీట్ స్టార్టింగ్ నుండి పొలిటికల్ బీటా, ఇంతకుముందు ఏం చేశారు? ఫస్ట్ 1 year బికాస్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినా కాబట్టి ఐటీ ఇండస్ట్రీస్ కవర్ చేయమన్నారు అనమాట. అండ్ సైబరాబాద్ ఏరియా బికాస్ మా ఇల్లు అక్కడికి దగ్గర ఉంటుండే కాబట్టి ఆల్మోస్ట్ అక్కడ ఎప్పుడు ఈవెంట్స్ ఉండేటివి. గ్లోబల్ ఆంటర్ప్రెన్యూర్, ఇవాంకా ట్రంప్ సమ్మిట్, నేను జాయిన్ అయిన ఫస్ట్ monthలోనే అది జరిగింది. అండ్ ఎప్పుడు ఆ హెచ్ఐసిసిలో ఎప్పుడు ఏదో ఒకటి ఉండేది. సో ఫస్ట్ 1 year అంతా ఇది కవర్ చేసి ఏదో ఒక ఎగ్జిబిషన్ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఎప్పుడు ఉంటుంది అక్కడ. దట్ వాజ్ దేర్. ఐటీ మంచి కవర్ చేస్తుంది. ఆమె మా ఎడిటర్ ఏటీ జయంతి, ఆమె ఎంత ఇంప్రెస్ అయిపోయిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇయర్ ఎండర్ ఒక బుక్లెట్ పబ్లిష్ చేద్దాం, మొత్తం నువ్వే రాయండి. సో కొందరు ఆథర్డ్ ఆర్టికల్స్, కొన్ని నేను 2017లో, మనం AI ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఆమె నాతో అప్పుడు చేయించింది. సో సంవేర్ షీ పుష్డ్ మీ అనమాట. ఎప్పుడు ఇట్లా కామ్గా కూర్చొని ఉండేది కాదు. అయితే యుఎస్లో జాబ్ వదిలేసి, ఏది డాలర్స్ వదిలేసి, ఇక్కడ జర్నలిజం, దట్టు న్యూస్ పేపర్లో అంటే యుల్ గెట్ పీనట్స్ ఓన్లీ. పీనట్స్ వస్తాయి. మరి ఎట్లా హౌ కుడ్ యు మేనేజ్? ఇంట్లో పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, ఇంట్లో తీసుకునేటోళ్ళ? సి ఐ ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్ పర్సన్. అంత యుఎస్లో అంత ఎక్స్ట్రావెగెన్సా లైఫ్ అదంతా చూసాక ఒక సెకండ్ ఐ థాట్ విరక్తి కలిగేసింది అనుకోవచ్చు. వాట్ అల్టిమేట్లీ పర్సన్ వాంట్స్ ఈ బ్రాండెడ్ బ్యాగ్ కొనగలమా, ఇది కొనగలమా, అది ఐ ఎక్స్పీరియన్స్ దట్. సో సమ్వేర్ డిటాచ్మెంట్ వచ్చేసింది దట్ దీని మీద లేదులే అని. మనీ, పీనట్స్కి ఇంకా ఇంకేమైనా ఉంటే I'll not suggest people to join journalism leaving software job because అస్సలు పైసలు రావు, వీకెండ్స్ ఉండవు,
ఓన్లీ 4 హాలిడేస్, డోంట్ జాయిన్ ఎప్పుడు వర్క్ జర్నలిజం. వస్తుందో ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో. ఐ నో వన్ గై హూ కేమ్ నా దగ్గర నేను ఇంటర్వ్యూ చేస్తుండే, బీటెక్ చేసి వచ్చిండు అనమాట. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందా మేడం అన్నాడు, బికాస్ హీస్ యూస్ టు దట్ కార్పొరేట్ కల్చర్. ఓకే ఓకే. అండ్ వీకెండ్స్ ఉంటాయా? నేను అప్పుడు రియలైజ్ అయ్యా, ఓకే, ఆల్ దీస్ సాక్రిఫైసెస్ ఐ మేడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రైడే సాటర్డేస్. ఇనిషియలీ సండే వాజ్ నాట్ మై వీక్లీ ఆఫ్. సాటర్డే ఉండే, ఒకసారి వెనస్డే ఉండే, ఇప్పుడు సండే ఉంది లక్కీలీ. బట్ ద వే లైఫ్ ఇస్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ వర్క్ సో మచ్, యూ గెట్ వెరీ లెస్, బట్ ఇట్ లుక్స్ ఆల్ గ్లామరస్. బయట నిజంగా చాలా Glamorous అనిపిస్తది. పీపుల్, రోజు ఎక్కడో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలి. బోర్ కొట్టేస్తుంది తర్వాత కొన్ని రోజులు. బయట నుంచి అరే ఆయనను కలిసింది అన్న ఫీలింగ్. నేను కూడా ఫస్ట్ లో అరే ఈయనను చూసిన అంటే తర్వాత పోవాలా ఒక పోదాం ఇంకా. దట్ aura of he's the leader, the powerful person, the bureaucrat are also common people అన్నది వచ్చేస్తుంది. వాళ్ళు కూడా మనల్ని చూసి వచ్చిన దే విల్ ఆల్సో బిల్డ్ దట్ ట్రాప్. ఓకే. సో పొలిటికల్ బీట్ కవర్ చేశారు కాబట్టి మోస్ట్లీ అందరూ పొలిటికల్ లీడర్స్ ని కవర్ చేస్తుంటారు కదా. సో ఫస్ట్ మీట్ అయింది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరితో? నేను ఫస్ట్ 1 year ఐటీ ఇండస్ట్రీస్ కవర్ చేశాను కదా. అప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ వాజ్ కేటీఆర్. సో ఐ వాజ్ ఆల్వేస్ కవరింగ్ హిమ్ ఓన్లీ. మళ్ళీ బీఆర్ఎస్ వెన్ ఐ స్టార్టెడ్ కవరింగ్ ఆల్సో ఆయనదే ఉండేది ఎక్కువ. హరీష్ రావు, కవిత, వీళ్ళందరూ. నేను కాంగ్రెస్ ఓన్లీ ఆఫ్టర్ ద గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్, బికాస్ సీఎంఓ ఇప్పటికీ కాంగ్రెస్ కవర్ చేయను నేను. సీఎంఓ చేస్తాం కాబట్టి, సీఎం ఇప్పుడు మారిపోయారు కాబట్టి ఆ సీఎంది కవర్ చేస్తుంది. ఇట్ నౌ మోర్ ఇంటరాక్షన్ విత్ దెమ్. చాలా మంది అనుకుంటారు ఈమె ప్లేట్ ఫిరాయించింది అది అంటే, సీఎంఓ బీట్ ఇస్ సీఎంఓ బీట్. ఐఎమ్ కాన్స్టెంట్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రభుత్వాలు మారుతాయి, మేము చేస్తాం. అప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఇంకెవరైనా కూడా అంతే, మాకు వాళ్ళు జాబ్. ఇఫ్ సీఎం ఇస్ కేసీఆర్ సీఎంఓ ఇస్ మై జాబ్. ఇఫ్ రేవంత్ రెడ్డి సీఎం ఇస్ మై జాబ్. ఇట్స్ అ జాబ్, ఇట్స్ నాట్ అఫిలియేషన్. లాట్ ఆఫ్ పీపుల్ అది అంటారు. షేర్ ఏదైనా చేసేటప్పుడు ముందేమో మొత్తం బీఆర్ఎస్ తరపు మాట్లాడుతుండే, ఇప్పుడు ఏంది కాంగ్రెస్ తరపున మాట్లాడుతుంది అంతా. ఇది ప్లేట్ ఫిరాయించింది. ఐ వాస్ కవరింగ్ సిఎంఓ, ఐ వాస్ కవరింగ్ బీఆర్ఎస్ బీట్. ఈవెన్ నవ్ ఐ కవర్ బీఆర్ఎస్ బీట్. మా కాంగ్రెస్ రిపోర్టర్ లేని రోజు నేను కాంగ్రెస్కి వెళ్ళి చూస్తాను. సో దానికి లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ బీట్ రిపోర్టింగ్ అన్నది. సిఎంఓ ఈజ్ అ బీట్. సీఎం ఎవరైతే ఆయన, రేపటి రోజు ఇంకొకరు సీఎం అయినా మాకు అట్లంటే హీ సీఎం డూయింగ్ ఇట్. ఓకే. సో కేటీఆర్ గారితో అంటే చూసారు కదా, దగ్గర నుండి చూసారు, ఆయన వర్క్ చూసారు. అండ్ నిజంగానే ఐటీ ఇండస్ట్రీ కానీ అంతకుముందు ఎంత ఉన్నా కూడా కేటీఆర్ గురించి ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడము, ఆ థింగ్స్ అన్నీ ఎక్కువ హైప్ అవ్వడము జరిగింది కదా. అది నిజంగా అంత హైప్ ఉందా అసలు? ఆడ ఎఫర్ట్స్ పెట్టలేదు అని అయితే ఎవరిని అనొద్దు. నార్మలీ ఎనీబడి పుట్స్ ఎఫర్ట్స్. ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే టీ హబ్లో మిస్ వరల్డ్ చేస్తున్నారు. And that tea hub was the BRS idea. You cannot say they didn't do anything. Normally people say Hyderabad low natural growth untadi ani. There will be natural growth for any city that is destined to be. ఇప్పుడు ఆ గ్రోత్ ని తగ్గించడానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. బట్ దే kept that momentum going. డిస్క్రెడిట్ చేయడానికి అంటూ ఏం లేదు. దే డిడ్. దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్. టీ హబ్ అన్నా, టీ వర్క్స్ అన్నా, స్టార్టప్స్కి అసలు హైదరాబాద్ ఎవ్రీవన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బెంగళూరే వెళ్తుండే. బట్ దే డిడ్ దట్. అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐ రిమెంబర్ ఒక రోజు నేను అడిగిన ఈ క్వశ్చన్. వాళ్ళు 10 years కోసం పాలసీ చేసుకుంటారు. ఆ 10 yearsలో రీచ్ అయ్యే మార్క్ని వీళ్ళు 9 yearsలోనే రీచ్ అయిపోయారు. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఫర్ దేర్ వర్క్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ వాళ్ళు రీచ్ అయితే వాళ్ళు చేసినట్టు. ఓకే. సో ఇన్ని కవర్ చేస్తారు కదా మీరు, అంటే పాలిటిక్స్ అంటే డెఫినెట్లీ ఎంత కవర్ చేసినా మీ బీట్ అదే అయింది. సరే బీఆర్ఎస్ కవర్ చేస్తున్నారు అన్నారు, తర్వాత కాంగ్రెస్ పర్సన్ లేకపోతే అది కూడా కవర్ చేస్తారు. కానీ మీకు పర్సనలీ ఒక ఇంక్లినేషన్ ఉంటుంది కదా, అట్లేమన్నా ఉందా? యాక్చువల్లీ ఉండదు తెలుసా. కొన్ని రోజులు చూసినాక అందరూ ఒకటే అనిపిస్తుంది. ఐ టెల్ యూ, నార్మల్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ న్యాచురల్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ అ పొలిటీషియన్ ఇస్ నెగటివ్. పార్టీ కార్యకర్తలు కాకుండా
ఏదన్నా పొలిటీషియన్ గురించి చెప్పమంటే ఫస్ట్ నెగిటివ్ గానే పెద్ద దొంగ అని అంటారు. ఇట్ ఈస్ సో దెన్ వెన్ దే హ్యావ్ టు ఎలెక్ట్ ఏ దొంగ మంచోడు మంచి దొంగ అని అలా పొలిటీషియన్ డైస్ ఇస్ వెన్ పీపుల్ స్టార్ట్ స్పీకింగ్ గ్రేట్లీ ఆఫ్ దెమ్. ఇఫ్ నాట్ నో పొలిటీషియన్ గెట్స్ ఆల్ ద పాజిటివ్ థింగ్ నార్మల్ పర్సన్ లో. సేమ్ విత్ జర్నలిస్ట్, వీఆర్ ఆల్సో కామన్ పీపుల్. సో మాకు ఆ ఇన్క్లినేషన్లు రావు, మేము అన్ని చూస్తాం కాబట్టి ఇంతే ఈయన ఇంతే ఆయన ఇంతే, ఇట్ గెట్స్ రిపోర్టెడ్ లార్జ్లీ. ఇట్ గెట్స్ పెద్ద దొంగ ఎవరు అన్నది చెప్పాలి కదా అప్పుడు. సరే, ఇప్పుడు తెలంగాణ మీరు ఎక్కువ తెలంగాణ కవర్ చేస్తారు కదా, మోస్ట్లీ తెలంగాణ కవర్ చేస్తారు కదా, దానిని చెప్పండి. నేను చెప్పాను, ఐఎమ్ నాట్ హియర్ టు పాస్ జడ్జ్మెంట్స్, ఐఎమ్ హియర్ టు పుట్ పర్స్పెక్టివ్స్. మై చాలా మంది అంటే మీ పర్స్పెక్టివ్ ఎవరు? నాకు ఐఎమ్ అ నాన్ పార్టిషన్ అని నేను పోతా. దట్స్ వెన్ you will be able to ask questions correctly. The moment you are inclined, you will not ask questions correctly. If there is an action happening, there is this sit outside and watch, you will understand who is the right. Outside perspective ప్రతి సబ్జెక్ట్ కి మారిపోతూ ఉంటుంది. బయట ఉండే చూస్తున్నారు, నేను బయట నుంచి చూస్తా. చాలా మంది inclined అటు. I'll tell you, in Congress there was a thing that I'm inclined to BRS. ఫస్ట్ లో నా క్వశ్చన్ తీసుకోకపోతుండే, ఒక వీడియో కూడా ఉంటుంది నాది, నేను సార్ అంటూ ఉంటాయి, మన క్వశ్చన్ తీసుకుంటలేడు. లేటర్ ఐ ఫిగర్డ్ అవుట్ దట్ దే ఫీల్ దట్ ఐ హ్యావ్ ఇన్హెరెంట్ బయాస్ టువర్డ్స్ BRS బికాస్ ఐ కవర్డ్. 1 year అయింది, ఇప్పుడు చేయతే తీసుకుంటున్నారు క్వశ్చన్. సో వాళ్ళకి అర్థమైంది ఆమె పని చేసుకుంటుంది, ఆమెకి ఇది అది అని ఏం ఫీలింగ్స్ ఉండవు. క్వశ్చన్లు అడిగేటప్పుడు వాళ్ళని గట్టిగానే అడుగుతుంది, వీళ్ళని గట్టిగానే అడుగుతుంది. సో జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు, డే టు డే లైఫ్లో అవన్నీ ఫేస్ చేస్తూ ఉండాలన్నారు కదా. సో అంటే ఏ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అంటే ఏం చేస్తారు? మీరు పర్సనల్గా వెళ్తారా, లేదంటే మీ వర్క్ గురించి మాట్లాడతారా? హౌ విల్ ఇట్ బి? ఇట్ డిపెండ్స్ ఆన్ వర్క్. ఇప్పుడు ఒక నెగటివ్ స్టోరీ, ఫస్ట్ నెగటివ్ పాజిటివ్ ఉంటుంది. దెర్ ఇస్ అ ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీ. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీ. కొందరికి నచ్చకపోవచ్చు, ఒక పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, గలీజ్గా అటాక్ చేస్తారు, క్యాడర్ అదంతా కోపం వచ్చేస్తుంది, ఈమె ఈ టైప్ ఆఫ్ జర్నలిస్ట్, ఆ టైప్ ఆఫ్ జర్నలిస్ట్ అని. అట్లా సపోజ్ ఊరికే ఒక రోజు ఎవరన్నా సీఎం అయినా మనవాడితో ఉన్నారు పెట్టినాం అనుకోండి, దానికి కూడా ఫీల్ అవుతారు. అక్కడ ఉంది ఏందైనా ఫోటో దిగిండు, మేము పెట్టినాము. ఇప్పుడు నువ్వు దాంట్లో కూడా అటువైపు పోయినావు ఇటువైపు పోయినావు. ఐ కెన్ నాట్ క్యారీ ద వెయిట్ ఆఫ్ యువర్ జడ్జ్మెంట్స్ అండ్ లెట్ మై వర్క్ డిసైడ్ కదా. నాకు నచ్చింది నేను చేస్తా. సో దట్ your motives will always be questioned. ఎందుకు ఈమె క్వశ్చన్ అడుగుతుంది, ఈమె ఏం చేద్దాం అనుకుంటుంది, ఈమెకి ఏం మోటివ్స్ లేవు అని అర్థం అవ్వడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. దెర్ ఇస్ ఆల్వేస్ సమ్టైమ్స్ పీపుల్ ఆర్ నాట్ వెరీ బోల్డ్ టు సే ఎందుకు ఇట్లా పెట్టినా అంటే రీచ్ కోసం పెట్టినా అనుకోండి. నంబర్ ఇందాక నేను అడిగినా కదా, రేవంత్ రెడ్డి ది పర్సనల్ ఆయన ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు పెట్టిండ్రు, మీ పర్సనల్ ప్రొఫైల్ ఆయన ఎందుకు పెట్టిండ్రు అని. యూకే విజిట్, అది అఫీషియల్ గవర్నమెంట్ విజిట్, అది థేమ్స్ రివర్ మీద. దే వర్ స్టడీయింగ్ ఇట్ ఫర్ మూసీ రిజ్యువనేషన్. సీఎంఓ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు, ఇంకా సీఎంఓ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు కదా అని నేను కూడా పెట్టుకున్నా. వై షుడ్ ఐ నాట్ పుట్ ఇట్? అంటే జనరల్లీ మన పర్సనల్ ప్రొఫైల్ అనుకో, మన ఫోటోలో మన వీడియోలో అట్లా పెట్టుకుంటాం. ఇట్స్ అ పర్సనల్ ప్రొఫైల్, మైన్ ఇస్ అ పర్సనల్ ప్రొఫైల్. ద ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ హ్యావ్ సెట్ morally few rules ఫర్ జర్నలిస్ట్ దట్ ఇలానే ఉండాలి, వీళ్ళు నవ్వొద్దు, వీళ్ళు గలీజ్ క్వశ్చన్లే అడగాలి, వీళ్ళు ఇలానే ఉండాలి. నేను మేబీ బికాజ్ నేను ఆ జర్నలిజం స్కూల్ నుంచి రాకపోవడం వల్లేమో ఐ ట్రై టు బ్రేక్ మై బ్యారియర్స్. ఏమైతుంది, తిడతారు అంతే కదా. సరే అంటే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుండి రాలే కానీ ఆ జర్నలిజం చేసిన వాళ్ళు కానీ ఆ వాల్యూస్ కానీ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఆర్ ఆ బ్యాక్గ్రౌండ్ నుండి రాకుండా మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, సో జస్ట్ ఒక వెబ్లో వర్క్ చేశారు, అండ్ ఆ డిఫరెన్స్ మీరు ఆల్ ద టైమ్ నోటీస్ చేస్తారు కదా. ఒకటి నాకు చెప్పింది, నన్ను నార్మల్గా హౌ దే హైర్ యూ, ట్రైనీ రిపోర్టర్ లైక్ దట్, నన్ను కరెస్పాండెంట్ 3rd level డైరెక్ట్లీ హైర్ చేశారు. సో ఆవిడ నాకు ఒకటి చెప్పింది, నార్మలీ ఈ స్ట్రీమ్ చదువుకున్న వాళ్ళకన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు అని. వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇది ఎథికలీ దే డోంట్ ట్రై టు డిస్రప్ట్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇట్లనే పోవాలి, ఇట్లా అడగద్దు, అయ్యా అమ్మ అట్లా క్వశ్చన్ అడిగినవేంది, ఇట్లా ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి.
మంచిగా అడిగినాము కొన్నిసార్లు. యునో దో ఆమె హౌ ఐ లర్న్ ఆన్ జాబ్ ఐ లర్న్. ఐ మేడ్ మిస్టేక్స్. మా ఎడిటర్ నన్ను మిస్టేక్స్ చేసినప్పుడు దే పుల్డ్ అప్. ఇట్స్ నాట్ లైక్ అన్ని కరెక్టే చేసిందని నన్ను ఎవ్వరికి ఉండదు. ఇప్పటికీ కొన్నిసార్లు నేను భయపడుతూ ఉంటాయి. Because see, ultimately what happens in a newspaper is a legal law. It can be used as a proof in court. So we should always be careful. Mali defamation notice lu avi ivi. A headache anta. So I'm very careful about my evidence. ఆ ఒక్క స్ట్రాటజీ దట్ ఆల్వేస్ గో ఎవిడెన్స్ బేస్డ్ జర్నలిజం అన్నది దట్ హెస్ ఆల్వేస్ హెల్ప్ మీ. కానీ ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? మస్తు సార్లు ప్రాబ్లమ్ అయితే ఒకసారి పబ్లిష్ చేసిన ఒక ఎక్స్పర్ట్ చెప్పిండు అని చెప్పి I published an article and the company is very big company. It was about POS machines. మనకు అప్పుడు స్వైప్ ఇవి ఉంటాయి కదా. ఆ కంపెనీ మీరు తీస్తారా లేకపోతే లీగల్ నోటీస్ పంపించాలా? ఎందుకు ఏం రాశారు? ఆ POS మెషిన్స్ డబ్బులు డిడక్ట్ చేస్తున్నాయి అని రాసామన్నమాట. దట్స్ బికాస్ వన్ ఎక్స్పర్ట్ టోల్డ్. మా ఎడిటర్ని నేను చెప్పిన ఇట్లా వచ్చింది అంటే, నువ్వు అన్నీ ఒకసారి ఎవిడెన్స్ అడుగు ఇస్తాడు కదా అంటే, వాడు ఏం చేశాడు, కంపెనీ పేరు డిఫరెంట్గా చెప్పాడు. వాట్ ద కంటెంట్ హీ సెడ్ ఇస్ కరెక్ట్, హీ టోల్డ్ ఆన్ డిఫరెంట్ అబౌట్ అ డిఫరెంట్ కంపెనీ. సో వీ హ్యాడ్ టు ఇష్యూ రీజాయిండర్. ఇది ఈ కంపెనీ ఇది కాదు, ఈ కంపెనీ మీద అని. రీజాయిండర్స్ ఆర్ అవుతాయి. అందుకని నేను రీజాయిండర్స్ రాకుండా ఉండాలని చాలా ట్రై చేస్తాను. రీజాయిండర్ ఇస్ గివింగ్ అ క్లారిఫికేషన్ దట్ వి మేడ్ అ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ డే దాంట్లో న్యూస్ పేపర్ లో దట్ ఈ కంపెనీది కాదు ఇది అయింది అని. రీజాయిండర్స్ అవాయిడ్ చేయ, ఐ థింక్ నావి 3 or 4 ఉంటాయి అలాంటి రీజాయిండర్స్. బట్ మ్యాక్సిమం ఐ ట్రై టు అవాయిడ్ ఇట్. మా యంగ్ కొత్త రిపోర్టర్స్ వస్తారు కదా, వాళ్ళు అఫీషియల్ కోట్ లేకుండా రాసిస్తామంటారు. అట్లా కాదమ్మా, అఫీషియల్ కోట్ తీసుకోవాలి. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ డిజిటల్ మీడియా ఇస్ టీవీ స్క్రోలింగ్ చూసేసి చాలా మంది అదే వెరిఫై చేసుకోవట్లేదు. నార్మలీ సపోజ్ ఇఫ్ యూఆర్ రైటింగ్ అ క్రైమ్ రిపోర్ట్, యూ హ్యావ్ టు కాల్ ద పోలీస్ స్టేషన్, ఆజ్ దెమ్ ఏం జరిగింది సార్ ఇదంతా. యాజ్ అ రిపోర్టర్ ఇట్స్ యువర్ డ్యూటీ. అడగకుండా అక్కడ ఉంది అని రాసేస్తున్నారు మా రిపోర్టర్స్ కి. డోంట్ డూ దట్, యూ హ్యావ్ టు టాక్. ఎందుకంటే మనకి రేపటి రోజు ఇలాంటి రీజాయిండర్స్, వెబ్ ఏముంది అలా డిలీట్ చేసి పాడేస్తారు, మాది ప్రింట్ ఆ డాక్యుమెంట్ ఉండిపోతుంది. సో వీ నార్మలీ యూ హ్యావ్ టు ఆల్వేస్ టాక్ టు ఆఫీసర్స్, యూ హ్యావ్ టు ఆల్వేస్ గెట్ అ క్లారిఫికేషన్. ఆ సైకిల్ ఈ మధ్య డిజిటల్లో తగ్గిపోతుంది, తీసుకుంటలేరు క్లారిఫికేషన్ ఎక్కువ. ఓకే, మీరు ఫస్ట్ 2014 క్యాంపెయిన్ అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు కదా? అప్పుడు జస్ట్ ఐ సా, ఐ వాస్ ఇన్స్పైర్డ్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు దెన్? రియల్ టైం 2017. ఓకే, 2025 ఇప్పటికి పోవాలని అయితే లేదు. ఇప్పుడు పొలిటికల్ వీట్ చేస్తున్నారు, ఎక్కువ పొలిటికల్ అన్ని కవర్ చేస్తున్నారు కదా. సో బిఫోర్ దట్ మీకు ఏదైనా పొలిటికల్ ఇంక్లైనేషన్ ఉండేనా? ఆర్ మేబీ ఒక చిన్న ఐడియా ఉంటుంది కదా, రఫ్ ఐడియా, మనకు మొత్తం తెలియకపోయినా, డీప్ గా తెలియకపోయినా? అది ఆ జనరల్ నాలెడ్జ్ ఉండింది కాబట్టి ఐ ఫీల్ సమ్వేర్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్. ఇంక్లినేషన్ అయితే లేదండి. ఏముండే నాలెడ్జ్? ఏముండే నార్మల్గా ఒక మనకి అప్పుడు యూపీఏ రెజీమ్ ఉండే జస్ట్ బిఫోర్ 2014. వాట్ ఆర్ దే డూయింగ్, అప్పుడు ఆ గుజరాత్ మోడల్ దే వర్ సెల్లింగ్. మనకి ఇక్కడ తెలంగాణ యాజిటేషన్ ఉండే అండ్ ఐ వాజ్ ఆల్ సరౌండెడ్ బై ఆంధ్ర పీపుల్. మా డాడీ ఏమో ఆర్టీసీలో ఉండే, మనము పక్క జై తెలంగాణ అనాల్సిందే హీ వాజ్. సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ డైనమిక్స్ ఉండింది ఇంట్లో. ఐ వుడ్ ఆల్వేస్ అబ్జర్వ్ థింగ్స్. మా డాడీ ఎప్పుడు టీవీ పెడితే ఏముంటుంది, తెలంగాణ డాడీలకు టీవీ పెట్టి న్యూస్ చూడడమే ఉంటుంది మ్యాక్సిమం. దే ఆర్ హార్డ్లీ ఇంటూ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎనీథింగ్. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ యూస్ టు వాచ్ టీవీ అలాట్ అండ్ ఆల్వేస్ ఇట్ వాస్ న్యూస్ ఛానల్స్. వెరీ స్ట్రిక్ట్ పేరెంట్స్. సో పాపం ఆయన తప్పే అనుకుంటా. దట్స్ హౌ జనరల్ నాలెడ్జ్, పొలిటికల్ అఫైర్స్ ఎప్పుడు ఓపెన్ మైండ్తో చూస్తుండే. మేబీ అందుకనే రిపోర్టింగ్ కొంచెం ఈజీగా అయింది, ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి. అయితే మీరు అప్పుడు ఉన్నప్పుడు యూపీఏ రెజిమ్ అన్నారు కదా, అండ్ ఆల్సో ఎన్డీఏ ఒక సైడ్. సో మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే వీళ్ళేం చేసిండ్రు అని చెప్పేసి దాని బ్యాకింగ్, దాని హిస్టారికల్ థింగ్స్, అవన్నీ ఎలిమెంట్స్ అన్ని కూడా. సో మీరికి ఏమనిపించింది? ఇప్పుడు పీపుల్ ఇఫ్ దే ఆర్ ఎలెక్టింగ్ అ గవర్నమెంట్ అగైన్ అండ్ అగైన్, ఇట్ ఓన్లీ మీన్స్ దే వర్ సక్సెస్ఫుల్. ఇఫ్ దే నాట్ ఎలెక్టింగ్, ఇట్ మీన్స్ దే ఫెయిల్డ్ సమ్వేర్. అంటే సక్సెస్ఫుల్ ఇన్ ప్రాపగాండానా లేదంటే సక్సెస్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? పర్సెప్షన్ కెన్ ఓన్లీ డూ టు అన్ ఎక్స్టెంట్. ఇఫ్ పర్సెప్షన్ వాజ్ అ థింగ్, మనం ఇక్కడ తెలంగాణనే తీసుకుందాం.
బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తుంది అని 2023 జనవరిలో ఎవరు చెప్పలేకపోతుండే. నోబడీ టోల్డ్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు కమ్. బట్ హౌ కమ్ ఇన్ బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ లాస్ట్ వరకు బీఆర్ఎస్ వస్తుంది. ఇట్స్ పర్స్పెక్టివ్. ఈవెన్ ఇన్ జూలై 2023, ఆగస్ట్ 2023 కూడా తీసుకుందాం, పీపుల్ వర్ థింకింగ్ బీఆర్ఎస్ వుడ్ కమ్. బట్ రూరల్ సెగ్మెంట్ వాస్ హ్యాపీ. They wanted an alternative, they found an alternative. So to say that ఇప్పుడు చాలా మంది అంటారు తప్పు చేసిన మేము అని అనుకుంటున్నారు జనాలు, అని జనాలు తప్పులు చేయరు, వాళ్ళు చూస్తున్నారు. దే ఇఫ్ దే హ్యావ్ సఫర్డ్ ఇన్ సమ్ వే దెన్ దే వుడ్ హ్యావ్ పిక్ సమ్మన్ ఎల్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళు గలీజ్గా చేస్తే మళ్ళీ వాళ్ళు రారు, అంతే. సో యునో ఇఫ్ అ ప్రాపగాండాతో యూ కెన్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టర్మ్. యూ మై గెట్, ఇప్పుడు అంటారు కదా 6 guarantees చూసి నమ్మేసిండ్రు జనాలు అని, నమ్ముండొచ్చు. ఆ 6 guarantees వర్కౌట్ అవ్వకపోతే మేబీ మారుతుందేమో. ఎంతవరకు వర్కౌట్ అయినా అంటారు ఇప్పుడు, అట్లీస్ట్ పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే? 11లో వాళ్ళు 6 or 7 చేసిండ్రు. ఇట్ ఈస్ ఇన్ దట్ షీట్. యువ వికాసం కార్డ్స్ ఇవ్వాలి, ఇంకా పెన్షన్ పెంచాలి, ఇంకా రైతు భరోసా ఇంక్రిమెంటల్ అని చెప్పలేదు ముందు, మొత్తం చేస్తాము అన్నారు. కానీ దే ఆర్ డూయింగ్ ఇంక్రిమెంటల్. అది కూడా మొత్తం ఇంక్రిమెంటల్ చేస్తారో లేదో అనౌన్స్ చేయలేదు. వి వర్ ఆస్కింగ్ ఇట్, విల్ యూ డూ ఇట్ ఇంక్రిమెంటల్ అని. దే వర్ నాట్ రెడీ టు ఆన్సర్. అది మహిళలకి 2500, దేర్ ఆర్ పెండింగ్. మహాలక్ష్మి, గృహజ్యోతి చేసిండ్రు ఒకటి 200 units. కొన్ని చేసిండ్రు. ఫ్రీ బస్, నేనే ఫేస్ ఆఫ్ ఫ్రీ బస్, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద వీడియో. ఆ ఫస్ట్ టికెట్ తీసుకున్న దాంట్లో నా వీడియోనే ఉంటుంది దాంట్లో. ఐ వాజ్ రిపోర్టింగ్ దేర్. అక్కడ అసెంబ్లీలో ఫ్రీ బస్ స్కీమ్ లాంచ్ అన్నారు, అందరు ఎక్కిండ్రు, మేము కూడా ఎక్కినాము. 2 మహిళల రిపోర్టర్, 3 reporters, women reporters ఎక్కినాం మేము. సరే అని వీడియో తీసుకున్నాం. ఆ పాప మా బస్సులో రష్ ఎక్కువ ఉండే, ఎవరు వీడియో రాలేదు, నా వీడియో వచ్చింది. సో ఫ్రీ బస్ టికెట్ నా దగ్గరే ఉంటుంది. తెలంగాణ అక్కడే మా ఇంట్లో దట్స్ ద థింగ్. ఒక ఆర్టీసీ, మై ఫాదర్ ఇస్ ఆర్టీసీ, సో ఆర్టీసీ కండక్టర్ బిడ్డకే టికెట్ ఇచ్చిన సీఎం చూడు. లైఫ్ కమ్స్ అ ఫుల్ సర్కిల్. బట్ దే ఇంప్లిమెంటెడ్ దట్. దే డింట్ ఇంప్లిమెంట్ 2500. వి క్వశ్చన్, వి ఆస్క్ ఆల్వేస్, ఎప్పుడు చేస్తారు అని అడుగుతాము. అండ్ టిపికలీ ఆ పొలిటికల్ స్ట్రాటజీ, ఇఫ్ ఐ సీ, వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ హౌ ఎనీ గవర్నమెంట్ వర్క్స్. ఓకే, చేస్తారు. ఆ లాస్ట్ మూమెంట్ వరకు ఈ మొమెంటం ఎలా ఉంటుంది అవన్నీ చూసుకోవాలి కదా. ఇఫ్ 2023లో 3 months was a big deal. So 3 years ముందు we cannot predict what will happen. August 2023, did you know Congress will come? Okay. అదే మీరు మొత్తం స్టేట్ లెవెల్లో చెప్పారు. బట్ ఐమ్ ఆస్కింగ్ అబౌట్ నేషనల్ లెవెల్లో బీజేపీ కాంగ్రెస్లో ఆ బ్యాలెన్స్ అనేది ఉంటది కదా, మీకు కూడా ఒక ఐడియా ఉంటది కదా. నాకు యాక్చువల్లీ ఒక పర్స్పెక్టివ్ కాంగ్రెస్ మీద ఎప్పుడు మారిందంటే, భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ వచ్చాడు. నాకు అప్పటిదాకా ఐ ఆల్వేస్ ఫెల్ట్ ద ఆపోజిషన్ ఈస్ బికమింగ్ స్ట్రెంగ్త్. దే ఆర్ నాట్ టేకింగ్ స్ట్రాంగ్లీ పీపుల్ డ్రివెన్ నరేటివ్స్ తీసుకుంటలేరు వీళ్ళు అని. నార్మల్గా ఒక స్టేట్కి ఒక ఇష్యూ ఉంటుంది, ఆ సేమ్ ఇష్యూ ఇంకో స్టేట్కి వర్తించదు. బట్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు రబ్ దట్ ఇష్యూ ఆన్ దిస్ స్టేట్, పీపుల్ విల్ నాట్ కనెక్ట్ విత్ యూ. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ వాజ్ అ డిస్కనెక్ట్ బిట్ విత్ కాంగ్రెస్, వై ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్ అని. అయితే భారత్ జోడో యాత్రలో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వెంట్. నాకు ఇంటర్వ్యూ కావాల్సి ఉండే, ఇంటర్వ్యూ దొరకలే. బట్ దే టోల్డ్ మీ, ఇఫ్ యూ వాంట్ టు మీట్ రాహుల్ గాంధీ, హోల్డ్ యువర్ డాటర్ అండ్ గో, దే విల్ హెల్ప్ యూ. సో ఐ పిక్ మై డాటర్ అండ్ కలిసిండు. ఫోటో కూడా వచ్చింది, నెక్స్ట్ డే పేపర్లలో వచ్చింది అది. బట్ దట్ చేంజ్ ద పర్స్పెక్టివ్ దట్ పీపుల్ యాక్చువల్లీ వాంట్ దర్ లీడర్ టు కమ్ మీట్ దెమ్. నేను దాని తర్వాత ఒక లీడర్కి చెప్పిన, ఇట్లా ఆపోనెంట్ పార్టీలో, మీరు జోడో యాత్రని తక్కువ అంచనా వేయకండి, సూపర్ హైప్ ఉంది అది, ఇట్ విల్ బీ, హీ ఈజ్ ఏబుల్ టు కనెక్ట్ టు పీపుల్ అని. దట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎలక్షన్స్. ఎవెన్చువలీ దే గాట్ బెటర్. బట్ దెర్ ఆర్ మెనీ చేంజెస్ దట్ దే నీడ్ టు మేక్. ఇప్పుడు ఎన్డీఏ రెజీమ్లో ఏమి చేసినా మోడీకే ఇస్తారు వాళ్ళు క్రెడిట్. సర్పంచ్ ఎలక్షన్ అయినా కూడా మోడీకే ఇస్తారు క్రెడిట్. అండ్ ఎనీథింగ్ దే స్పీక్ మనకు తెలియకుండానే మన పర్సెప్షన్ లో అదే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్, they were not projecting one leader.
కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు సక్సీడ్ అయిందంటే వాళ్ళు సోనియమ్మ ఇంద్రమ్మ రాహుల్ గాంధీ, దట్ ఈస్ వాట్ దే ప్రొజెక్టెడ్. దే డెంట్ ప్రొజెక్ట్ రేవంత్ రెడ్డి ఆర్ బట్టి విక్రమార్కని ప్రొజెక్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ డిసైసివ్గా ఇది మాది, ఇలా పోతాం మేము యూనిట్ వైజ్. మేబీ దట్స్ వై దే ఆర్ నాట్, దేర్ స్ట్రాటజీ నీడ్స్ టు చేంజ్. అండ్ వీళ్ళది మీరు ఇప్పటికే చూడండి, బీజేపీది మన దగ్గర ఏ లీడర్ అన్న మోదీ వల్లే అయింది. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మోదీ వల్లే గెలిచింది, సర్పంచ్ మోదీ వల్లే గెలిచింది, ఈ గ్రామ్ సడక్ యోజన. సో బికాస్ పీపుల్ డోంట్ అట్రిబ్యూట్ అ కాస్ట్ టు మోదీ, they'll not attribute caste to Sonia Gandhi also. They'll see them, అరే ఇంద్రమ్మ మన్మడు వచ్చిందంట కదా. దట్స్ హౌ ద ఎలక్షన్ క్యాంపెయిన్ వాజ్. రూరల్ తెలంగాణలో ఇంద్రమ్మ మన్మడిని చూద్దాం కదా, దిస్ వాజ్ ద రీజన్ దే వెంట్ అండ్ దే వోటెడ్. సో the young leadership, Rahul Gandhi and all, somewhere I feel he's not able to get that. ఆయనకు అంత ఉంది. Maybe he needs to improvise his strategies. He has all the legacy, all the knowledge, all the power that, and అప్పుడప్పుడు లక్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం ల్యాకింగ్ ఉందంటారు? దే ఆర్ నాట్ నేను చెప్పినా కదా, స్టేట్ వైజ్ యాజ్ అ స్టేట్ యాజ్ అ యూనిట్, వాట్ మ్యాటర్స్ హియర్ విల్ నాట్ మ్యాటర్ ఎల్స్వేర్. వాట్ మ్యాటర్, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ యువర్ దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. నేను అక్కడ డిసైడ్ చేసి ఇక్కడ చేస్తానంటే ఇట్ వోంట్. కొంచెం ఎక్కువ స్ట్రాంగర్ పిచ్. సి ఎవెన్చువలీ పీపుల్ ఆల్సో విల్ గెట్ బోర్డ్. నార్మలీ ఉట్టిగా కూడా పీపుల్ అప్పుడప్పుడు బోర్ కొట్టి మేము వీళ్ళకి ఏమని వేయరు. అంతేనా? అది ఇట్ హ్యాపెన్స్. ఓకే, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఒకళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని. దెర్ ఇస్ వన్ వర్డ్ ఫర్ దట్, సారీ ఐ కెనాట్ రిమెంబర్, ఐ విల్ టెల్ యూ. ఆ బోర్డంకి కూడా కొన్నిసార్లు పీపుల్ ఓట్ చేస్తారు. అండ్ దెర్ ఇస్ 1% ఆఫ్ లక్. ఐ స్టిల్ ఫీల్ వాళ్ళ నరేటివ్స్ స్ట్రాంగ్లీ అనిపిస్తుంది నాకు. ఎవరి? కాంగ్రెస్, రాహుల్ అట్ నేషనల్ లెవెల్. ఓకే, దేర్ నరేటివ్స్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ అనిపించింది. ఇప్పుడు కాస్ట్ సెన్సస్ అన్నారు, ఈయన కాస్ట్ సెన్సస్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు దేని మీద ఫైట్ చేస్తారు నెక్స్ట్? దేర్ విల్ బి, దట్స్ వై యూ షుడ్ ఆల్వేస్ టేక్ ఇష్యూస్ స్టేట్ వైజ్ అండ్ డూ దట్ థింగ్ అన్న. దట్ ఈస్ హౌ ఐ ఫీల్. అట్ నేషనల్ లెవెల్ కూడా మనకి లోక్సభకి రిజర్వేషన్ తీసేస్తారు అన్నది మన సీఎం ఇచ్చింది. అది ఇట్ వాజ్ నాట్ సంథింగ్ దట్ కేమ్ ఫ్రమ్ నేషనల్. హియర్ ఇట్ స్టార్టెడ్ అండ్ దెన్ దే పిక్డ్ ఇట్ అప్ దేర్, that Modi is going to remove reservation. Appudu national agenda ayindi. You should listen to your leaders also. I agree one thing with Revanth Reddy on this. Congress ఏం తప్పుగా చేస్తుందని ఆయన అడిగితే ఆయన ఒకటి అన్నాడు, T20 ఎరాలో మీరు వన్ డేలు టెస్ట్ మ్యాచ్లు ఆడొద్దు, T20నే ఆడాలి. అక్కడ వాళ్ళు మోదీ వాళ్ళు T20 ఆడుతున్నారు, మీరేంది ఈడ. I agree to that. How your opponent is playing, try to play in that way. Okay. He said that I'm agreeing with CM's word on that. Why how Congress? But ఇప్పుడు బీఆర్ఎస్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా బీఆర్ఎస్ వస్తుందని అనుకున్నాం. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్? అది ఒక్కటి మూమెంట్ లా జరుగుండదు, మనకు తెలియనిక లేట్ అయింది, కానీ సంథింగ్ వాజ్ ఆల్రెడీ కుకింగ్. ఏం జరిగింది అండ్ వాట్ అంటే బీఆర్ఎస్ ఎక్కడ ల్యాకింగ్ అయింది అక్కడ? See, what I analyzed why BRS failed అన్న దాంట్లో, I mean couldn't make it అన్న దాంట్లో ఒకటి, there was a severe discontent against MLAs. కేసీఆర్ ఎమ్మెల్యేస్ 10 మందిని మార్చున్నా వాళ్ళకి కొంచెం చేంజ్ ఉండేదేమో, బట్ హీ డెంట్ చేంజ్. దెర్ వాజ్ సివియర్ డిస్కంటెంట్. ఇంకొకటి ధరని కేసీఆర్ పిక్చర్స్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ, బట్ ఇట్ ఎఫెక్టెడ్ పీపుల్. కాంగ్రెస్ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ దట్. ఎందుకంటే ల్యాండ్ పోగొట్టుకున్నాడు, ఊకున్నాడు. మనకి ఉండేదే ల్యాండ్, మన ల్యాండ్ అటు ఇటు అయింది, ఏదన్నా అయిందంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు ల్యాండ్ పోతే ఇక్కడ బిల్డింగ్లు పోయినాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నాకు ఇంకొక సర్ప్రైజింగ్ ఒకటి ఫార్మర్ ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు ఇది నాకు ఒక నార్మల్ ఈవెంట్లో, దట్ మేము ఎందుకు ఓడిపోయినాము అని. ఒక ఊర్లో ఒక మూల, వెరీ స్మాల్ విలేజ్, హీ ఆస్క్డ్ దట్ లేడీ, ఎందుకు అంటే మీరు 1,00,000 రూపాయలు నా బిడ్డ నెత్తి మీద అప్పు పెట్టినంట కదా. కాంగ్రెస్ కుడ్ టేక్ దట్ క్యాంపెయిన్ టు గ్రాస్ రూట్స్, దట్
you have created so much death that she was putting hand on his son's head. ఇలా చెప్పిందంట. ఇంకొక లేడీ ఏమో కేసీఆర్ కలుస్తలేడు కదా అంటే, సీఎం ఎందుకు కలవాలమ్మా నేను అన్నాడు. నార్మలీ సీఎంస్ డోంట్ మీట్ పీపుల్ టు దట్. సో దట్ లేడీ టోల్డ్ ఇట్ సీమ్స్ కేసీఆర్ నేను ఓటేషన్ కూడా కలవడంట కదా. దిస్ వాస్ టోల్డ్ బై బీఆర్ఎస్ లీడర్ టు మీ. సో దే వర్ ఏబుల్ టు టేక్ దట్ నరేటివ్ దట్ కలవడాయన ఎవరిని, రాష్ట్రం అప్పుల్లో ఉంది. కొన్ని ఎమ్మెల్యేస్ సెంట్రిక్ నడిచారు పార్టీ. ఇంకొకటి ఏంటంటే క్యాడర్, వెన్ ఎ స్కీమ్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇట్ షుడ్ గో త్రూ క్యాడర్. ద క్యాడర్ వాజ్ ఆల్సో డిస్కంటెంట్ దట్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ త్రూ దెమ్. కొన్ని డైరెక్ట్ వెళ్ళిపోతుండే, ఎమ్మెల్యేస్ వెళ్ళిపోతుండే. వాళ్ళు ఏమనుకున్నారు కొన్ని చోట్ల, దిస్ ఐ అగ్రీ విత్ బీఆర్ఎస్ ఆల్సో రియలైజ్ దిస్ దట్ ఈ ఒక్కడిని డిఫీట్ చేస్తే కేసీఆర్ పోతాడా అనుకున్న థాట్ కూడా ఉండింది. చాలా మందికి అది ఉండింది. దట్ వాస్ దేర్. అండ్ ఐ బిలీవ్ దట్ టైమ్ ఇస్ సంథింగ్ దట్ రియలీ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్. ఎగ్జాక్ట్లీ 2 months బిఫోర్ ఎలక్షన్ కాళేశ్వరం మేడిగడ్డ అవ్వడం ఏంటి? నేచర్ వాజ్ అగేన్స్ట్ యూ, యువర్ టైమ్ వాజ్ నాట్ రైట్. దెన్ దెర్ వాజ్ లిక్కర్ స్కామ్ వాజ్ ఆల్సో రీజన్. ద థింగ్ వాజ్ అది నార్మల్గా జరుగుంటే ఒకటి ఉండేది. ఆపోజిషన్ వాజ్ టేకింగ్ ఇట్ గల్లీలో అదే పోతుండే, లిక్కర్ దందా చేసిందంటే. ద కౌంటర్ దట్ కేమ్ వాజ్ నాట్ ఫ్రమ్ కేసీఆర్. కేసీఆర్ ఎప్పుడో లాస్ట్లో దీంట్లో ఏం స్కామ్ లేదన్నారు. You should be active, right, when allegations are coming on you. So multiple reasons unnai. And if you can consider a constituency wise, why would ఇప్పుడు ఆ లాయర్ కపుల్ని చంపేసిన కాన్స్టిట్యున్సీలో ఎందుకు తీసుకుంటారు? కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారు కదా. నేను ఆ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ టైంలో విజిట్ చేసిన. ఐ న్యూ BJP guy is winning. I think mine was first or second interview with him. ఆయన వెళ్ళి నేను ఎందుకు సార్ మీరు గెలుస్తారు అనుకుంటున్నారు అని అంటే, నా కాన్స్టిట్యున్సీలో సమ్ 2 lakh చేంజ్ పీపుల్ ఉన్నారు, 1.4 lakh హ్యావ్ కమ్ టు మై హౌస్ అన్నాడు. ఏదో ఒక ఇష్యూతో నేను ఏదో ఒక దానికి ఫైట్ చేసి వచ్చిండ్రు అని. దట్ గై డిఫీటెడ్ బోత్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి. ద మూమెంట్ ఇఫ్ యూ హ్యావ్ పీపుల్స్ కనెక్ట్, you can defeat 2 big leaders. If you lose people's connect, you'll be defeated. Okay. That's that's the thing. Okay. And also see, putting all this aside, as a leader ga chuskunna kuda KCR, KTR and Revanth Reddy, what do you feel about them? Each person has a different personality. KCR na questions తీసుకుంటుండే కోవిడ్ టైం నుంచి. నేను ఎప్పుడన్నా సార్ అంటే ఆగే చెప్తుండే. బట్ హీఈస్ నాట్ నార్మల్గా నేను ఆయనను ఇంటర్వ్యూ చేయలేదు ఇప్పటిదాకా. హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్. పీపుల్ హూ స్పోక్ టు మీ అబౌట్ హిమ్, దే టోల్డ్ ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు, మొత్తం చదివేస్తుంటాడు అని. రేవంత్ రెడ్డి హీఈస్ వెరీ యాక్సెసిబుల్. నేను ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ సీఎం, సో రికార్డ్స్ ఫర్ రికార్డ్స్. బట్ నిజంగా కేసీఆర్ స్టాట్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తుంటారు కదా. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. One of the biggest flaw with Congress is their leaders won't prepare. ఎప్పుడు ఆ స్లిప్అప్స్ మనం చూస్తాం కదా. నేను I'll tell you, I was covering assembly BRS టైంలో. I think that was the last session before election. KTRది 2 hours స్పీచ్. ఆయన టేబుల్ మీద ఇన్ని కట్టర్ ఆఫ్ పేపర్ ఉన్నాయి. 3 hours I think he prepared. The door was, people were waiting outside, they wanted to meet. Because he didn't want that slip-ups to happen. You have to prepare. మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చిన్న స్లిప్అప్స్ వైరల్ అవుతున్నాయి కదా, స్లిప్ ఆఫ్ టంగ్స్ ఇవన్నీ. దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ అంట. నేను వాళ్ళ స్పీచ్ కాపీస్ చూసిన రీసెంట్లీ, 3 pages కూడా ఉండదు. ఇది ఎంత లేదు చదువుకుంది అని మాట్లాడుతున్నారు. ఆపోజిషన్కి ఫుల్ కంటెంట్ ఇస్తున్నారు. ప్రిపరేషన్ ఇస్ కీ. when it comes to, they are all good orators. అందుకనే పీపుల్ అటెన్షన్ తీసుకున్నారు. కేసీఆర్ అన్న, రేవంత్ రెడ్డి అన్న, దే ఆర్ గుడ్ orators. దే నో హౌ టు గ్రాప్ ద అటెన్షన్. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, కవిత్వాలు చెప్పి, కొన్ని ప్రావర్బ్స్ చెప్పి, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, ఇంకో వే ఆఫ్ టెలింగ్. కేటీఆర్ గురించి, కేటీఆర్ వే ఆఫ్ టాకింగ్, ఐ టోల్డ్ యు నో, హీ ప్రిపేర్స్ అ లాట్.
కొన్ని కవితలు కూడా he puts in poems and all those. He puts in all those. Because in KCR preparation, I know because I used to see Deshpati sir. I know normally he used to help up with few things. So వాళ్ళందరూ ఆ మైండ్ సెట్లో ఉంటారు. ఈయన కళ్ళ ముందే కనిపిస్తుండే ఇట్లా లోపల ఉండి ఆల్ అండ్ హీ టేక్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ హిస్ టీమ్ మెంబర్స్. నార్మలీ ఆయనని అందరూ యారగెంట్ ఇది అనుకుంటారు కదా. ఇప్పుడు టుమారో లుంబిని యూ గో అండ్ టెల్ హిమ్ సార్ ఇట్లా కాదు ఇట్లా చేయండి మీకు వర్కౌట్ అయ్యంటే అది లాజికల్ ఉంటే తీసుకుంటాడు. వాళ్ళ టీంలో అదొక ఇది ఉంది దట్ హీ విల్ టేక్ ద ఇన్పుట్స్. ఇఫ్ యు ఆర్ క్రిటికల్ ఆల్సో హీల్ ఎవాల్యుయేట్ వై థింగ్స్ హ్యావ్ బీన్ క్రిటికల్. సో యూ నో when you are open to feedback, you'll try not to make mistakes. And also Revanth Reddy language gurinchi. See, Revanth Reddy language. That Gumpu Mestri aithe so crazy. Actually, I come from the same places Revanth Reddy comes from. Mehboob Nagar. Me too. అయితే ఒక రోజు ఇట్లనే మీరు నేను మాట్లాడుకుంటున్నట్టు నేను మా మమ్మీ మా డాడీ టీవీ చూస్తున్నాము. మా మమ్మీకి నేను ఏంది మాటలు అంటే మేము నగరంలో అట్లనే మాట్లాడతారు కదా అన్నాను. డాడీని చూడలేదా నువ్వు అన్నది. దట్ యాక్చువల్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ బికాస్ ఐఎమ్ బోర్న్ అండ్ వాటప్ హియర్. ఫర్ మీ వాట్ హీ వాస్ టాకింగ్ లుక్డ్ వెరీ డిఫరెంట్. అండ్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ వీ ఆఫెన్ హియర్ ఎవ్రీ 120 kilometers లాంగ్వేజ్ చేంజెస్. వాట్ యూ స్పీక్ ఇన్ మహబూబ్ నగర్ ఇస్ నాట్ సేమ్ as వాట్ యూ హియర్ ఇన్ కరీంనగర్. అస్సలు అట్లా ఉండదు. సో దట్ డే ఐ రియలైజ్డ్ ఇక్కడ మనం మొన్న ఒకటి వాడుతుండే సలాకి ఇది కాల్చి వాత పెట్టండి అని. పీపుల్ హియర్ ఫైండ్ ఇట్ అఫెన్సివ్ బట్ ఇన్ మై విలేజ్ ఇట్ ఇస్ సచ్ అ కామన్ వర్డ్. దెన్ బట్ ఐ ఫెల్ట్ ఫస్ట్లో మన భాష రిలేట్ చేసుకోలేకపోతున్నారు. అండ్ యా హీ స్పోక్ గుంపు మేస్త్రి. ఐ వాంటెడ్ దిస్ థింగ్. మా ఊర్లో మేస్త్రి అంటే ఒక పెద్ద ఇదనమాట. ఏం మేస్త్రి సార్, మేస్త్రి ఈజ్ అ బిగ్ ఇన్ పాలమూరు ఇట్స్ లైక్ దట్. మేస్త్రీస్ ఆర్ ద గైస్ హూ ఆర్ ఏబుల్ టు గ్యాదర్ ద లేబర్, హూ ఆర్ ఏబుల్ టు డూ. సో మేస్త్రి ఈజ్ యాక్చువల్లీ అ వెల్ రెస్పెక్టెడ్ గై. అండ్ అ లాట్ ఆఫ్ migrants ఆర్ లేబరర్స్ ఆర్ మేస్త్రీస్. సో హిజ్ అనాలజీ వాజ్ ఆ గుంపును మేనేజ్ చేస్తున్న మేస్త్రి లాగా. దట్ బట్ ఇట్ డి నాట్ రిఫ్లెక్ట్ ప్రాపర్లీ ఆన్ పీపుల్ ఇన్ జనరల్. ఈ మధ్య వాడడం మానేశారు కానీ ఆపోజిషన్ ఆల్సో. ఐ కుడ్ అండర్స్టాండ్ వై హీ వాస్ సేయింగ్ దట్. బట్ యూ కెన్ సీ ఈవెన్ రేవంత్ రెడ్డి ఈస్ చేంజింగ్ హిజ్ లాంగ్వేజ్ అప్పుడప్పుడు తప్ప. ఈ మధ్య కొంచెం స్లిప్అప్స్ తగ్గినట్టు అనిపించట్లేదా మీకు? కొన్ని ఈ రీసెంట్ స్పీచెస్ విన్న దాంట్లో ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ మోర్ మహబూబ్ నగర్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఫస్ట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ మహబూబ్ నగర్ లాంగ్వేజెస్ ఏం లేదు. ఇప్పుడు కొంచెం ఓన్లీ ఆయన ఆ జిల్లాకు పోయినప్పుడు మాత్రమే ఆ టోన్ వాడుతున్నాడు. ఓకే. బట్ ఫస్ట్ మనకు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఈ నార్దర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ కల్చర్ కానీ ఎంటైర్ కల్చర్ మొత్తం త్రూ అవుట్ తెలంగాణ మీద ఆల్మోస్ట్ రుద్దిననే చెప్పొచ్చు కదా. అంటే ఎంటైర్ గా మనం ఒక యూనిట్ లాగా ఉండాలి అంటే ఒకటే ఉండాలి. బట్ మన సదర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో అసలు ఈ వేవ్ చేసే సకినాలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి, బతుకమ్మ కానీ మన సైడ్ అసలు లేవు, తెలియవు కూడా మనకి. ఎక్కువ మంది చేయరు. యా కానీ చేయొద్దు అనుకుంటే ఎవరు చేయడు. ఎంత ఇంపోజ్ చేసినా చేయరు, చేద్దాం అనుకుంటే చేస్తారు. సి పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ దేర్ టు హియర్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏముందిలే ఆడితే ఏముంది అని ఆడతారు. దే ఆర్ రిసెప్టివ్ టు ఇట్. మంచి విషయం కాబట్టి. బట్ యా దేర్ వాజ్ ఇంపోజ్ చేయడానికి కాదు, కాకపోతే లీడర్షిప్ అటువైపు కన్ఫైన్డ్ ఎక్కువ స్ట్రాంగ్ ఉండడం వల్ల దట్ నరేటివ్ యూస్ టు గో. అండ్ ఆ సదర్న్ తెలంగాణ కాంగ్రెస్ ఐ థింక్ కుడ్ మేనేజ్ టు బికమ్ అ స్ట్రాంగ్, కుడ్ విన్ దేర్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్సో. ఐ థింక్ దట్ కల్చరల్లీ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉండింది అన్నది ఐ ఫెల్ట్. ఐ హోప్ మహబూబ్ నగర్ ఇస్ నాట్ స్కోల్డింగ్ మీ ఫర్. సో యా, మీ ట్విట్టర్ డిస్క్రిప్షన్ మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి వర్డ్ టు వర్డ్ వెళ్దాం మనం. ఫస్ట్ ఓవర్ థింకర్ ఇన్ చీఫ్ అని పెట్టారు. నేను అన్ని ఓవర్ థింక్ చేస్తాను. నేను బ్యూరో చీఫ్ కాబట్టి ఇన్ చీఫ్ అని పెట్టుకున్నాను.
ఓవర్ థింకర్ బ్యూరో చీఫ్. జీరో టాలరెన్స్ టువర్డ్స్ లెక్చర్స్ ఆన్ జర్నలిజం విల్ బ్లాక్. ప్రతి పర్సన్ వచ్చి నాకు ఇదా జర్నలిజం, ఒక ఫోటో పెట్టినా కూడా ఇదా జర్నలిజం, ఇదా ఎవరైనా జర్నలిజం అని వర్డ్ కనిపించి ఇదా నువ్వు చేసేది అనగానే బ్లాక్ కొడుతున్నా నేను. నేను మా ఎడిటరే నాకు లెక్చర్ ఇవ్వడు, నువ్వేంది ఇచ్చి. అదే ఎవరైనా ఏమైనా అనుకోని ఎర్రాలో ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు అట్లా అనుకుంటా అనుకోకో అట్లా ఎందుకో నేను బ్లాకే కొడతా కదా. నువ్వు అనుకో నా ప్రొఫైల్ వచ్చాను. నైస్. ప్రిఫర్స్ టు బి హేటెడ్ దాన్ బీ ఫేక్. ఐ డోంట్ లైక్ టు బి ఫేక్. యూ విల్ నాట్ లైక్ మై ఒపీనియన్. ఇప్పుడు కూడా ఇంత వితౌట్ ఎనీ ఫిల్టర్స్ ఐ స్పోక్. I know this will be controversial stuff, but I don't care. I am what I am. I don't want to fake it. I don't want to be like, oh, he's such a sweet guy. He politician enta galizodu. I don't want to do that. మేము ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో లేం కదా, సో డెఫినెట్లీ ఒపీనియన్ మ్యాటర్స్. సో ఎంటర్టైన్మెంట్ లో అనుకో, యూ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ ఆర్ అదర్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏం కాంట్రవర్సీ ఏం లేదు. కాంట్రవర్సీ అను ఏం లేదు. కాంట్రవర్సీ you will know. ఇంకేదైనా కాంట్రవర్షియల్ థింగ్స్. I don't prefer to be fake. I'm telling. నేను క్వశ్చన్ అడిగినప్పుడు కూడా నాకు ఏం ఎజెండా ఉండదు. నాకు ఆ రోజుకి స్టోరీ వచ్చిందా అన్న దాంట్లోనే ఉంటాను నేను. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు కదా, ఓకే షీ షటిల్స్ మీద చేశారు స్టోరీ, అక్కడ వెళ్ళమన్నారు, ఆన్ ఫీల్డ్ వెళ్ళమన్నారు. అంటే ఎట్లా ఉంటది అసలు ఫస్ట్ స్టోరీ మీ దగ్గరికి రావడం? మీకు అసిస్ట్ చేస్తారు కదా ఫస్ట్ నుండి ఫస్ట్ లో చెప్తారు ఈ స్టోరీ ఉంటది ఇక్కడ, వెళ్ళి ఒకసారి చూసిరాను. 1 month ఒక గైడెన్స్ ఉంటుంది. నేను ఇప్పటికీ జనాలను సతాయిస్తూ ఉంటాను, స్టోరీ ఇయ్యండి సార్ అని, వెన్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. బికాస్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు థింక్. ఇనిషియల్ 1 month లో దే హెల్ప్ యూ, దే టెల్ యూ ఇక్కడ ఇది ఉంది. నా సెకండ్ స్టోరీ నేను చెప్తా. ఎంత ర్యాండమ్గా జరిగిందంటే, అప్పుడు అసెంబ్లీలో గచ్చిబౌలిలో ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నామని కేసీఆర్ అన్నాడు. ఏం తెలియదు ఏంటిది అది అన్నది. మా సార్ నాకు ఫోన్ చేసి ఆ బిల్డింగ్ పరిస్థితి ఎందుకు చూసిరాపో అన్నాడు. నాకు ఏం తెలియదు అది గచ్చిబౌలి దగ్గర ఉంది అని మాత్రం తెలుసు. నేను వెళ్ళిన గచ్చిబౌలి స్టేడియం లోపలికి పోయి మొత్తము వాట్ ఈస్ దిస్ బిల్డింగ్, అది ఏంది, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. దే టోల్డ్ హౌ దాని హిస్టరీ, అక్కడ ఉన్నవాడికి అన్ని తెలుసుంటాయి కదా. దే టోల్డ్ మీ. అండ్ దెన్ ఇప్పుడు అది టిమ్స్ హాస్పిటల్ అయింది మన కోవిడ్లో. ఇప్పుడు వీళ్ళు ఇంకేదో చేద్దాం అనుకుంటున్నారు దాన్ని. సో ఆ ఫస్ట్లో ఇట్లా దే వుడ్ టెల్ అసలు ఏం పరిస్థితి చూసిరా. ఒక రోజేమో టీ హబ్లో ఒక సీట్కి ఎంత పైసలు ఉంటాయో కనుక్కుంటారా అన్నారు. దట్ మై ఫస్ట్ 5-6 స్టోరీస్ ఐ నో వాట్ ఐ డిడ్. అన్నిటికీ బైలైన్లు వచ్చేవి. మన పేరు పేపర్లో వస్తుందంటేనే ఇట్స్ లైక్, ఇంకా డెక్కన్ క్రానికల్ లాంటి పేపర్లో వస్తుంది అంటే. ఇంకొకటి ఇవాంకా ట్రంప్ వస్తుంది, చెట్లకి పెయింటింగ్ వేస్తున్నారంట, పెయింటింగ్ వల్ల చెట్లు బతుకుతాయా లేదా కనుక్కోపో అన్నారు. ఆ రోజు నాకు అనిపించింది, పెయింటింగ్ వేసిందని ఆనందపడద్దు, యూ హ్యావ్ టు క్రిటికలీ థింక్ దట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్. టాక్ టు బయాలజిస్ట్, టాక్ టు ప్రొఫెసర్, ఎక్కడ నుండైనా రావచ్చు. ఓకే. నా ఫస్ట్ 1 week లో చేసిన స్టోరీస్ అన్నీ. దాని తర్వాత ఇంకా వస్తూనే ఉంటాయి. యూ కీప్ టాకింగ్ టు పీపుల్, యూ విల్ గెట్. ద ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ ఆన్ రికార్డ్ కన్నా ఆఫ్ రికార్డ్ ఎక్కువ బాగా షేర్ చేసుకుంటారు. అంతే కదా. అండ్ ఇన్ ప్రింట్ అదో అదృష్టం ఏంటంటే, దే నో దట్ విల్ కీప్ మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీ. ఎలక్ట్రానిక్ మీడియాలో మైక్ పెడతారు, అవన్నీ ఉంటాయి. ప్రింట్లో అదొక అడ్వాంటేజ్ దట్ వెన్ సంథింగ్ ఇస్ ఆఫ్ రికార్డ్, ఇట్ రిమైన్స్ ఆఫ్ ద రికార్డ్ అండ్ దేర్ మెసేజ్ గెట్స్ కన్వేడ్. ఇప్పుడు వెళ్ళి స్టోరీ రాయాలి, అదే ఆలోచిస్తున్నా. ఐ హ్యావ్ మై ఐడియాస్. ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ యువర్ కాంటాక్ట్స్, యూ విల్ బీ ఏబుల్ టు సోర్స్ యువర్ స్టోరీస్. ఎవరి త్రూ తెచ్చుకోవాలి అవి వస్తాయి. ఇనీషియల్ కష్టపడితేనే అవన్నీ వస్తాయి. ఫీల్డ్లో కనిపించకపోతే ఎందుకు ఫోన్ ఎత్తుతారు? ఇప్పుడు నేను ఫోన్ చేసి ఒకరిని సార్ స్టోరీ చెప్పండి అంటే, ఆయన నన్ను రెగ్యులర్గా ఫీల్డ్లో చూసిండు కాబట్టి నా ఫోన్ ఎత్తి చెప్తాడు ఏదన్నా రోజు. మళ్ళీ ఐ కీప్ రెగ్యులర్లీ మేకింగ్ ష్యూర్ దట్ ఐ గో అండ్ మీట్ దెమ్ ఆల్సో. బికాస్ ఇఫ్ ద మూమెంట్ హ్యూమన్ కాంటాక్ట్ ఇస్ లాస్ట్, యువర్ ట్రస్ట్ ఇస్ ఆల్సో గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. ఓకే. అయితే తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలుగు తల్లి, తెలంగాణ తల్లి
చేతిలో బతుకమ్మ థింగ్స్ అన్ని చాలా చేంజ్ అయిపోయినాయి కదా, అప్పుడు ఎట్లా కవర్ చేశారు, ఎట్లా చూసారు ఆ పర్స్పెక్టివ్ మీరు? నా పర్సనల్ ఒపీనియన్, ఐ డెంట్ లైక్ చేంజింగ్ ద తెలంగాణ తల్లి. ఎందుకంటే అది ఉద్యమం టైంలో వచ్చింది. ఇట్ వాస్ ఇప్పటికీ ప్రతి గల్లీలో ఉంటుంది. నేను ఇక్కడికి హిట్ ఆఫీస్కి వస్తుంటే కూడా నాకు అట్లీస్ట్ 2-3 తెలంగాణ తల్లిలు కనిపించినాయి. అండ్ ఆల్ దోస్ ఆర్ ఇన్ ద కిరీటం పెట్టుకొని బతుకమ్మ పెట్టుకొని. ఇట్స్ తెలంగాణ తల్లి, నాట్ తెలుగు తల్లి. బతుకమ్మ చేతిలో ఉంది, బతుకమ్మ చేతిలో ఉంది. అది ఉద్యమం టైంలో ఒక స్పిరిట్ లాగా స్టార్ట్ అయింది. ఇట్ డిడ్ నాట్ కమ్ యాజ్ సమ్ పొలిటికలీ డ్రివెన్ మోటివ్ కాదు. నీకు అక్కడ తెలుగు తల్లి కాదు, మాకు తెలంగాణ తల్లి ఉందని పెట్టుకున్నది. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ నీడెడ్. ఇప్పుడున్న వాట్ దేర్ కాంగ్రెస్ పర్స్పెక్టివ్ దట్ నార్మల్ తెలంగాణ లేడీ లాగా అనిపించాలంటే నార్మల్ తెలంగాణ లేడీలానే ఉంది. ఐ అగ్రీ టు ఇట్. బట్ నార్మలీ వెన్ యూ ప్రే ఆర్ వెన్ యూ వుడ్ ప్రిఫర్ ఇట్ టు బి గాడ్లీ. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అన్ అన్నెసెసరీ చేంజ్ దట్ డిడ్ ఇట్. ఐ డోంట్ ఎంతమంది తిట్టుకున్నా ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అన్ అన్నెసెసరీ. అది ఇట్లాంటి చేంజెస్ ఇప్పుడు టీజీ నుండి టీఎస్ ఇవన్నీ ఎందుకు చేస్తారు అసలు? యాక్చువల్లీ టీజీ వాజ్ అన్ ఎమోషన్. నాకు గుర్తుంది, నేను మా ఊరికి పోయి వస్తుంటే అప్పుడు ఉద్యమం పీక్ టైం 2013-12 టైం అనుకుంటా. ఆర్టీసీ బస్ స్టాండ్ మీద టీజీ అని పెట్టడము అంతా. సో టీజీ వాజ్ యాక్చువల్లీ ఎమోషన్. అసలు ఎవరికి అర్థం కాలే కేసీఆర్ ఎందుకు టీఎస్ అని పెట్టిండ్రని. దట్ టీజీ టు టీఎస్కి hardly any backlash because everybody could relate to TG. People who were actually witnessing it. Was it needed? It's a debatable thing. But it's fine. TG is something that there was an emotion. Same like Telangana Tali was there during that time. Why would... మళ్ళీ ఇప్పుడు టీఎస్ చేశారు, టీఎస్ నుండి టీజీ చేశారు. TG was an emotion for people. It was... ఎందుకంటే I do remember అన్ని దగ్గర తీసేసి టీజీ అని కొట్టేస్తుండే. ఏపీఎస్ఆర్టీసీ ఏపీ తీసేసి టీజీ, ఏడా కనిపించిన టీజీ ఉంటుండే, టీఎస్ లేకుండే అప్పుడు. సో ఆయన టీఎస్ పెట్టాడు కదా, లేదు మా ఎమోషన్ టీజీ, సో మేము టీజీ. కొన్ని ఐ ఫెల్ట్ వై, కొన్ని ఐ ఫౌండ్ ఐ అండర్స్టాండ్ వై దిస్ ఇస్ డన్. తెలంగాణ తల్లి ఎందుకు మార్చాలో నాకు అర్థం కాలేదు. టీజీ 2 years ఎందుకు మార్చాలో ఐ అండర్స్టాండ్ బికాస్ ఇట్ వాజ్ అన్ ఎమోషన్. ఓకే. సో మీరు ఈ తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండే. నాకు తెలంగాణ ఉద్యమం టైంలో ఎప్పుడైనా బంద్ అవుతుంది అని చెప్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుండేవాళ్ళు. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్లో అప్పుడు కరెంట్ ఇబ్బందులు మస్తు ఉంటుండే తెలుసా. అండ్ ఐ వుడ్ హేట్ టు టేక్ వర్క్ ఫ్రమ్ హోమ్. అయినా కూడా ఐ యూస్ టు గో. నా ఇంజనీరింగ్ ఎండింగ్ నుంచి ఎక్కువ 2009 నుంచి ఎక్కువ నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్తో నాకు అవి చాలా డిబేట్స్ జరిగేవి. తెలంగాణ ఎక్కువ ఆంధ్ర పీపుల్ ఉంటుండే వాళ్ళు. సో దట్ టైమ్ బికాజ్ మై ఫ్యామిలీ, మై మదర్స్ సిస్టర్, దే ఆల్ 69లోనే ఫైట్ చేసిన వాళ్ళు. మళ్ళీ మా డాడీ ఇప్పుడు ఆర్టీసీలో ఉండి ఆ సమ్మె ఉంటే సమ్మెకి బంద్ చేసేయడం, పని చేయడం ఆపేయడము, ఆల్ దట్ హీ బిలీవ్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఇట్ తెలంగాణ ఉండింటే మన పొజిషన్ ఇంకా బాగుంటుండే అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండేది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలని లేకపోతుండే ఆ టైంలో అనుకుంటుండే. బట్ దెన్ టుడే కోవిడ్ టైంలో ఐ సా ద వండర్ దట్ పవర్ సెక్టర్ హ్యాస్ అచీవ్డ్ ఇన్ తెలంగాణ. అప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్ళిపోయినరు. కొన్నిసార్లు అంటారు కదా ఏం చేయలే కాదు, దే డిడ్ బికాస్ ఐఎమ్ ఎగ్జాంపుల్ దట్ ఐ హేటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. నౌ ఐ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ బికాస్ ఐ కెన్ రిలై ఆన్ ద కరెంట్. అండ్ ద పాలసీ ఈస్ కంటిన్యూయింగ్. కాంగ్రెస్కి మధ్యలో కొద్దిగా ఇష్యూ అయినా దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. ఎస్ దేర్ ఆర్ సమ్ టైమ్స్ ఇంటర్మిటెంట్ ఇష్యూస్. ఆ ఇంటర్మిటెంట్ ఇష్యూస్ అయితే బట్ అట్ స్ట్రెచ్ ఒకేసారి ఘోరంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తున్నారు కదా. పాలిసిటిక్ కంటిన్యూటీ షుడ్ బీ దేర్. బీఆర్ఎస్ పవర్ సెక్టర్కి నిజంగా చేసింది. వీ హ్యావ్ టు అగ్రీ టు ఇట్. ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ షై అవే ఫ్రమ్ సేయింగ్ దట్. Congress initially was facing hurdles, but it is trying to continue that policy. That is my feeling of what happened after Telangana came. బట్ మీరు ఫస్ట్ నుండి కూడా ఈ రిపోర్టింగ్ న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ ఆర్ వెబ్సైట్స్ దీంట్లోనే ఉన్నారు కదా, ఇంత మంచిగా ప్రజెంట్ చేస్తున్నారు, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, వై నాట్ సాటిలైట్? మీ జాబ్ రిస్క్ లో పెట్టొద్దని. అంతేనా? మంది ఉన్నారు ఇట్లా. బట్ యా, యు ఆర్ గుడ్ అట్ ఇట్. నో,
ఐ డోంట్ నో, ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ విత్, నేను మీకు చెప్తాను, ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, నేను అలా ఎవ్రీ సండే నా సండే పేపర్కి ఇంటర్వ్యూ చేస్తా. I did like 80-90 interviews and all high profile bureaucrats, MLA, MLCs, ministers. మనం ఇలా మైక్ పెడితే వాళ్ళు మాట్లాడేది, మైక్ లేకుండా యాజ్ అ ప్రింట్ మీడియా రిపోర్టర్కి వాళ్ళు మాట్లాడే కాన్వర్జేషన్కి చాలా తేడా ఉంటుంది. బికాస్ దే కెన్ సే ఇది ఆఫ్ రికార్డ్ ఓకేనా అని, బికాస్ ద కాన్వర్జేషన్ గోస్ సో బ్యూటిఫుల్లీ. ఐ హ్యావ్ బాండెడ్ విత్ సో మెనీ పీపుల్ బికాస్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్. ఆ ప్రింట్లో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే దే కెన్ ట్రస్ట్ యూ. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మీరు ఏదైనా కంటెంట్ వైరల్ చేయాలనుకుంటే న్యూస్ పేపర్ కట్అవుట్లో పెట్టండి, జనాలు ఎక్కువ నమ్ముతారు. మీరు నార్మల్ వీడియో ఇట్లా క్లిప్పింగ్ పెట్టండి. అవును, మరి వ్యూవర్షిప్ కూడా అట్లే ఉంటది కదా, ఇక్కడ ఎక్కువ ఉంటది, అక్కడ న్యూస్ పేపర్ ఇప్పుడు ఎవరు చదువుతున్నారు, చాలా తక్కువ. ఐ అగ్రీ, పడిపోతుంది మొత్తం. బట్ ఐ అగ్రీ, ఇట్ ఈస్ అన్డెనయబుల్ ఫ్యాక్ట్. ఇప్పటికీ నేను చెప్తాను, ఇవాళ మార్నింగ్ వేరే పేపర్ హెడ్లైన్ చెప్పమన్నా కూడా చాలా మంది చెప్పలేరు. పేజ్ వన్ హెడ్లైన్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్. న్యూస్ పేపర్ ఐ విల్ టెల్ యూ ఆన్ ఆపరేషన్ సింధూర్ డే 1:20కి అరౌండ్ మనకి న్యూస్ వచ్చేసింది. 12:20కి ఇట్ స్టార్టెడ్ కమింగ్ అవుట్. బై 1:20 ఆపరేషన్ సింధూర్ అని డిక్లేర్ చేసింది. ఓన్లీ 2 papers carried that. All other papers had a different headline because the paper was done, everything was over. So next day it became irrelevant. మాకేముంది, డెస్క్ వాళ్ళు 12 అలా అయిపోగొట్టాలి, మా ప్రింటింగ్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో దట్ వాజ్ నాట్ అకామిడేటెడ్. ఇట్ వాజ్ ఓన్లీ 2-3 papers were able to do it. So sometimes I feel, yeah, we are not able to be relevant. When we are relevant, we break stories better. మాకు currently survival of newspaper depends on that unique thing that you bring to the table. బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఆల్రెడీ కమింగ్. ఇప్పుడు డే అంతా స్క్రోలింగ్ వల్లనే వెళ్ళిపోతుంది, డే అంతా చీఫ్ మినిస్టర్ మాట్లాడిందే రన్ అవుతుంది, మళ్ళీ నేను అదే పెడతాను అంటే పీపుల్ విల్ నాట్ రీడ్ ఇట్. సో వాట్ ఈస్ దట్ యూనిక్ థింగ్? దట్స్ ద స్టోరీ హస్ల్ దట్ వీ డూ. అండ్ మ్యాక్సిమం ఇప్పటికీ యాజ్ ఆన్ డే ఎలక్ట్రానిక్ మీడియా కన్నా ప్రింట్ మీడియా బ్రేక్ చేసిన స్టోరీస్ నెక్స్ట్ డే క్యారీ అవుతాయి. పెద్ద పెద్ద ఏమన్నా ఉన్నా ఫస్ట్ ఇట్ ఈస్ బికాస్ వీ వాంట్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నీడెడ్. న్యూస్ పేపర్స్ జనాలు చదవట్లేదు, ఐ అగ్రీ టు ఇట్. న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో వచ్చిన కంటెంట్ అయితే ట్రస్ట్ ఇప్పటికీ ఉంది. అందుకని మీరు చూసే ఎన్ని వెబ్సైట్స్ కూడా న్యూస్ పేపర్ ఈ పేపర్ ఫార్మాట్, బికాస్ దట్ ట్రస్ట్ పీపుల్ హ్యావ్, దట్ క్లిప్పింగ్ లాగా వచ్చిందంటే నిజమే అయి ఉంటుంది. న్యూస్ పేపర్స్ కోవిడ్ టైం సివియర్లీ హిట్. చాలా మంది పేజెస్ రెడ్యూస్ చేశారు, పెద్ద పెద్ద పబ్లికేషన్సే రెడ్యూస్ చేశారు. పీపుల్ డోంట్ రీడ్ ఆల్సో, ఐ అగ్రీ టు ఇట్. మా పొలిటీషియన్స్ మేము ఆ స్టోరీ కోసం ఏదైనా, దట్స్ వై ఐ బిలీవ్ కో ఎగ్జిస్టెన్స్ ఇస్ కీ. ఇప్పుడు నన్ను మీరు నా పైన న్యూస్ పేపర్ కన్నా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్ చూసే కదా పిలిచింది. సో ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ వైల్ ఐఎమ్ డూయింగ్ జస్టిస్ టు మై newspaper. For me, my newspaper is priority any day. But if you want to make sure that newspapers reporting continues, coexistence is key. Okay. So మీరు బ్రేక్ చేసిన స్టోరీస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటి? మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, నాకు ఎవ్రీ స్టోరీ ఇంట్రెస్టింగ్ నేను రాసిన కాబట్టి, బికాస్ we live by each day కదా. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ నేను ఇవాళ సాటిస్ఫై అయిపోతే రేపటి స్టోరీకి నేను నాలో ఆ ఈగో వచ్చేస్తుంది అని. మోస్ట్ ఏమంటారు, ఐ ఫెల్ట్ కైండ్ ఆఫ్ స్కెప్టికల్ వాజ్ లిక్కర్ స్కామ్ స్టోరీ. ఫస్ట్ ఐ ఓన్లీ ఎక్స్పోజ్ దట్ వీళ్ళ శ్రీనివాస్, కవిత, అరుణ్ అండ్ ఆల్ దోస్ గైస్ హూ వర్ ఇన్వాల్వ్డ్. ఒక ఫోటో వేసి అది బ్రేక్ చేసినాను నేను. అండ్ మొన్న ఒక ఫార్ములా ఇది evidence based, though how rules seem to have bypassed, and it was based on evidence. Both of them were based on evidence only. Our stories break chesinapudu I knew what my future would be. I knew the kind of backlash I would face, but that day I knew this is the fact. మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ బట్టి రాష్ట్రం.
మేబీ దట్స్ వై లీడర్స్ ఇంకా నాతో మాట్లాడతారు, ఆమె ఎవిడెన్స్ బట్టే రాసింది కదా అని. లేకపోతే పగలు అవన్నీ ఉంటాయి కదా, ఇట్ వాజ్ బేస్డ్ ఆన్. అట్లా ఏమన్నా పర్సనలైజ్ అయిందా, ఏమన్నా మాట్లాడము నెగటివ్ గా? వాళ్ళు నా వెనక ఏం మాట్లాడతారో నాకు తెలియదు, నా ముందైతే ఎవరు మాట్లాడలే, నా వెనక మాట్లాడుతారు అట్లా ఇట్లా అంటారు కదా, అట్లేం కాలే. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, మాక్సిమం మా ఎడిటర్కి కంప్లైంట్ చేస్తారు. ఓకే, మా ఎడిటర్కి కంప్లైంట్ చేస్తే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, బికాస్ ఐ ట్రై టు బీ గుడ్ ఎట్ మై వర్క్. ఆయన వచ్చి నాకు ఆయన కంప్లైంట్ నవ్వుతూ చెప్తాడు. ఒకరోజు అన్నారు, ఏమో రాసినావంట ఫోన్ వచ్చింది అని అంటే, పొద్దున నేను అయితే నవ్వుతున్నారు ఏంది సార్ అంటే, వాడికి హర్ట్ అయింది కదా, అంటే కరెక్టే రాసినావు అని. సో యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ బాస్ ఆల్సో సమ్ టైమ్స్, దట్ సమ్మన్ ఈస్ కాన్స్టెంట్లీ కాలింగ్ అండ్ కంప్లైనింగ్. ఆయన కూడా ఏమి నిజంగా చేస్తుండేమో అని ఇరిటేట్ అవ్వచ్చు కదా. మై బాస్ హెస్ బీన్ దట్ వే. కంప్లైంట్స్ వస్తే, ఆ కంప్లైంట్స్ వచ్చిందంటే మామూలు కరెక్ట్గానే చేసినట్టు పని. అన్లెస్ ఇట్ వి నార్మలీ ఎడిటోరియల్ క్లియరెన్సెస్ ఉంటాయి కదా, ఐ క్లియర్ మై జూనియర్స్, నేను రాసింది మళ్ళీ ఎడిటర్ క్లియర్ చేస్తారు. అన్ని చెక్స్ అయ్యాక కూడా ఏమన్నా అయితే దెన్ విల్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు వి ట్రై టు బీ క్లియర్, ఎవిడెన్స్ ఉందా, ఎవిడెన్స్ ఉంది, దెన్ ఓకే గో హెడ్. ఓకే, ఇట్స్ ఆల్వేస్ ఎవిడెన్స్ బేస్డ్. ఆల్మోస్ట్ మీ జర్నీ అంతా కవర్ చేసినాం. సో అక్కడ డాలర్స్, తర్వాత పీనట్స్, అండ్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్? మనకు సో హౌ ఇస్ ఇట్ గోయింగ్? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? హౌ ఇస్ లైఫ్? I like journalism because every day is a new day. నేను ఇవాళ రాసిన స్టోరీకి రేపు రాసిన స్టోరీకి తేడా, ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ నాట్ ద సేమ్ డే. ఐ లైక్ ఇట్. ఐ లైక్ దట్ న్యూ ఛాలెంజ్ ఎవ్రీ డే. ఇప్పటిదాకా బోర్ కొట్టలే. ఎప్పుడు ఐ నెవర్ టోల్డ్ మై హస్బెండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ జాబ్. ఐ వాంట్ టు డూ ఇట్. ఐ లైక్ ఇట్. సో దట్ మోటివేషన్ ఉన్నన్ని రోజులు జర్నలిజమే చేస్తా. అదే ఇప్పుడు మీరు పేపర్లు చచ్చిపోతున్నాయి అవి ఇవి అంటుంటే నేను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అందరు షిఫ్ట్ అవుతుంటారు కదా మెల్లమెల్లగా. సో అలా మీరు ఏదైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? మీరు హైర్ చేస్తున్నారా? మీకు కావాలంటే చెప్పండి, మీ సీట్కే పెడుతున్నా. How do you want to take this forward? Currently, I did not plan for anything. I like the way it is currently because I felt somewhere I did not break my big story. నాకు కావాల్సింది ఇంకా కాలేదు అన్న ఫీలింగ్ ఒకటి ఉంది. అది అయిన రోజు ద మూమెంట్ యూర్ సాటిస్ఫైడ్ యుల్ గెట్ బోర్డ్. ఐఎమ్ నాట్ యెట్ సాటిస్ఫైడ్. దట్ హంగర్ ఇస్ దేర్. అరే ఇంకా మనం చేయలే, అదే అయినా ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ బిగ్. I'm telling you, some of the stories that I broke came to me in a wonderful stroke of luck అనుకోవచ్చు, because we keep talking people and all. We keep talking to people. Somewhere I believe నాది ఇంకా నేను పర్సనల్గా అరే వెరీ హ్యాపీ ఫీల్ అయినా అన్న ఫీలింగ్ ఇంకా రాలేదు. ఒక ఇంటర్వ్యూ వాజ్ గుడ్ విత్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె చాలా ధైర్యంగా చెప్పింది ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. నాకు అది చాలా మంచిగా అనిపించింది. బికాస్ విమెన్ ఆఫీసర్ సేయింగ్ దట్ నాకు ఇట్లా అయింది, ఇష్యూస్ అయ్యాయి అని చెప్పింది. నాకు ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అంత ధైర్యంగా ఆమె మాట్లాడగలిగిందంటే నేను కూడా మాట్లాడగలగాలి. ఐ షుడ్ బి ఏబుల్ టు. నోబడీ న్యూ అబౌట్ హర్ టిల్ దెన్. ఈమెకి ఎప్పుడు మామూలు పోస్టింగ్లో ఇస్తారు అది టైప్లో ఉంది. వెన్ దట్ స్టోరీ కేమ్ అవుట్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ సర్ప్రైజ్డ్, ఓ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండిందా అని. సమ్వేర్ అలాంటి సాటిస్ఫై. దట్ వాజ్ వన్ డే దట్ ఐ టోల్డ్. ఇంటర్వ్యూలోనే జరిగింది అది కూడా. అలాంటివి చేశానని. బట్ ఐఎమ్ యెట్ టు గెట్ మై బిగ్ బ్రేక్. ఐఎమ్ ఓవర్ హైప్డ్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఐ అగ్రీ టు ఇట్. ఐఎమ్ ఓవర్ హైప్డ్ అనిపిస్తుంది. ఐ డోంట్ డినై మై రియాలిటీ. మీరు ఏది మాట్లాడినా ఫ్యాక్ట్ బేస్డే మాట్లాడతారు కాబట్టి వి అగ్రీ టు దట్. ఐఎమ్ ఓవర్ హైప్. అట్లేం లేదు, అంటే లైక్ యూ హావ్ డన్ యువర్ పార్ట్ కదా. యా, see I feel luck has favored me many times. I don't want to deny that. God have been favorable to me. So here we are talking, doing my first interview. So that's how it is. Terangitram అయింది successfully. Ainda. Thank you so much for joining us. Yeah. Thanks for your valuable time. Sure. 1 hour. మీ ఇవాల్టి స్టోరీ తొందరగా ఐడియా తట్టాలి, మీకు తొందరగా స్టోరీ కంప్లీట్ చేయాలి. Confidence that I got over 7 years. Thank you. Thank you.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.